అంటే 10 ఏళ్ల పాటు అధికార పక్షంలోనే ఉన్నారు. మీరు అన్నట్టుగా ప్రజలకు కావాల్సినవన్నీ చేశారు. ఓ సంవత్సరం నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడున్న అధికార పార్టీ అధికార పక్షం గురించి ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వ తీరు గురించి మొత్తం అలవిగానే హామీలు. వాళ్ళు 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తామండి. నమ్మమనికేంద్రు ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ అక్కడికి వచ్చిన తర్వాత చేత కావట్లేదు. కానీ అలవిగానే హామీలు ఇచ్చారు, అవేవీ నెరవేర్చట్లేదు అంటున్నారు. గతంలో మీరు చేయగలిగాము అంటున్నారు. మరి మీరు చేయగలిగినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోతాం? వాళ్ళు చెప్పిన దాన్ని అమలు చేయలే. సెక్రటరియట్ కానీ పోలీస్ కమాండ్ కంట్రోల్ కానీ బాగానే ఉంది. మీరే అనవసరంగా దాన్ని మళ్ళీ లక్షల కోట్లు పెట్టి దాన్ని కట్టిరు అనేది సరే, అది వేరే అభియోగం ఆరోపణ కాదు. ఇవాళ ముఖ్యమంత్రి కారు పెట్టుకునే ప్లేస్ కూడా లేదు. ఒక మలేషియా మంత్రి వచ్చి ఇదేందయ్యా బాబు ముఖ్యమంత్రి ఆఫీసు డంచన్లా ఉందని చెప్పేసి అన్నాడు. ముఖ్యమంత్రికి కారు పెట్టే ప్లేస్ లేదని అడిగారు, కానీ కనీసం పేదోడు ఉండటానికి ఒక ఇల్లు లేదు అని అడగలేదా ఎవరు? కానీ మీ చేతికి వచ్చేటప్పటికే మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది కదా. మేము కాదు, మేము అంతకంటే ఎక్కువ ఇచ్చినాం. మేము కట్టినాం కదా, వాళ్ళు ఏం చేసిండ్రు? ఏమీ చేయలే. మీరు చేసిన అప్పులకు మిత్తులు కట్టాలి కదా. మేము ఏది చేసినా కూడా మేము ప్రాజెక్టులే కట్టినాం. తలకు మించిన భారంగా పెట్టుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో అవుట్పుట్ రాకపోగా మళ్ళీ కుంగిపోవటాలు కూలిపోవటాలే జరుగుతున్నాయి కదా. ఒక పచ్చి అబద్ధం మేడం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు కూడా ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేము పిచ్చోళ్ళమా? మేము ఇవ్వమా? పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారిది ఇటీవల కాలంలో వస్తుంది ఫార్ములా ఈ రేస్ కేసులో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, దెన్ ఓఎస్డీ టు మంత్రి, దెన్ మంత్రి దగ్గరికి వస్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు అధికారుల మీద తోయడం ఎంతవరకు కరెక్ట్? ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అధికారుల మీద మొత్తం దోసేశారు. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో కూడా అధికారుల మీద దోస్తారు. సో ఇప్పుడు మొత్తం ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసినా హైడ్రా గురించే చర్చ జరుగుతోంది. వాళ్ళు అనేక సంస్థల్ని బెదిరించి 100 కోట్లు వసూలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళ మొత్తం కూడా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. వాళ్ళందరి ఎప్పుడు ఎక్కడ ఎట్లా బయట పెట్టాలో బయట పెడతాం. అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ పోతే ఏసీపీ పారిపోతాడు, సిఐ పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆపి నువ్వు తీసుకోబాబు అని చెప్పేసి అంటే కేసు పెడతారా? పోలీసులతో దుష్ప్రవర్తనాయి. ఇవాళ ఆరోగ్య వ్యవస్థలో పూర్తిగా కుప్పగూలిపోయింది. విశ్వాసం సన్నగిల్లి మరలా ప్రైవేట్ వైపు అందరూ కూడా పరిగెత్తాల్సిన అవసరం వచ్చింది. నేను ఒకవేళ ఇది తప్పు అని అంటే నేను నా యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. ప్రస్తుతం నాతో పాటు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, హైడ్రా కూల్చివేతలు, రాజకీయ పరిణామాలు వీటన్నిటి గురించి ఆయనతో మాట్లాడారు. నమస్తే అండి రాజేశ్వరరెడ్డి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాం. బట్ అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నాయి పాలిటిక్స్ ఇప్పుడు? అంటే అధికారం నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఏం చేయాలనో, ప్రభుత్వం ఏం చేయాలనో ఆ పనుల గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చినప్పుడు ప్రతిపక్ష బాధ్యతగా ప్రజలకు కావాల్సిన వాటన్నిటిని కూడా సాధించడంలో అడగాలి, వాళ్ళ తరఫున కొట్లాడాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి, ప్రభుత్వం దగ్గర కొట్లాడి వాళ్ళందరూ కూడా తెలియజేయాలి. కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండే బాధ్యతలు వేరే ఉంటాయి, ప్రతిపక్ష బాధ్యతలు మరొకలా ఉంటాయి. అప్పుడు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ బాధ్యతలైతే చేసినామో వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఒక సమస్యను సాల్వ్ చేసే ముందు వచ్చే సంస్థలు కానీ అనేక మంది ప్రజలు మా దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దగ్గర దాన్ని ప్రజెంట్ చేసి తీసుకొచ్చుకుంటే వాళ్ళం. ఇప్పుడు మేము చెప్పినా కూడా ప్రతిపక్ష బాధ్యతల్లో వీళ్ళు ఏది చెప్పినా నీటుగా చెప్తున్నా అనుకుంటారు. కాబట్టి ముందు చెప్పి చూస్తాం, ఆ తర్వాత ప్రజల తరఫున కొట్లాడి చూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష బాధ్యతల్లో ఏ విధంగా ఉండాలనో, ఏ విధంగా ప్రజల తరఫున కొట్లాడాలనో ఆ పని చేస్తున్నాం. అంటే 10 ఏళ్ల పాటు అధికార పక్షంలోనే ఉన్నారు. మీరు అన్నట్టుగా ప్రజలకు కావాల్సినవన్నీ చేశారు. ఓ సంవత్సరం నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడున్న అధికార పార్టీ అధికార పక్షం గురించి ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వ తీరు గురించి. కాంగ్రెస్ పార్టీ అనేక అలవిగాని హామీలు ఇచ్చింది. అవి చేయడం అనేది ఇంపాసిబుల్, చేయలేరు. ప్రతిదానికి వేలం వేసినట్లే వేలం వెర్రిగా మొత్తం కూడా అన్ని విషయాలు చెప్పారు. ఏ రంగంలో తీసుకున్నా కూడా
అంతకుముందు కళ్యాణ లక్ష్మి బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఆ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నారు. 14 నెలలు అయింది, దాని గురించి ఊసలేదు. అదేవిధంగా ఆరోగ్యం సంబంధించి కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. అదేవిధంగా ఆ 13,000 15,000 14 ఇచ్చేవాళ్ళు, 12,000 13,000 గర్భిణీ కాన్పు అవుతే ఇచ్చేవాళ్ళు, అది కూడా బంద్ చేసిండ్రు. ఆరోగ్యశ్రీ యొక్క నిధులు ఇవ్వడం బంద్ చేసిండ్రు. ఇవాళ ఒక ఆరోగ్యపరంగా చూస్తే ఇలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంతకుముందు బ్రహ్మాండంగా ప్రజలందరూ వచ్చే విధంగా ఒక నమ్మకం విశ్వాసం కలిగే విధంగా ఆనాడు చేస్తే, ఈనాడు విశ్వాసం సన్నగిలేటట్టు ఆ యొక్క రిక్రూట్మెంట్ ఫిలప్ చేసుకోవడంలో కానీ, మందుల్ని అందుబాటులో పెట్టడంలో కానీ, డాక్టర్లతో పని చేయించడంలో కానీ, రిపేర్ చేయించాల్సిన ఎక్విప్మెంట్ని అసలు ముట్టుకోకపోవడంలో కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ అందుతుందో అది కూడా రూపాయి ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు బంద్ చేయడంలో కానీ, ఈ విధంగా ఒక్క క్రమం తర్వాత ఇంకోటి అన్ని కూడా చేయడం ద్వారా కార్యక్రమాలు ఇవాళ ఆరోగ్య వ్యవస్థలో పూర్తిగా కుప్పగూలిపోయింది. విశ్వాసం సన్నగిల్లి మరలా ప్రైవేట్ వైపు అందరూ కూడా పరిగెత్తాల్సిన అవసరం వచ్చింది. కానీ అలవిగానే హామీలు ఇచ్చారు, అవేవి నెరవేర్చట్లేదు అంటున్నారు. గతంలో మీరు చేయగలిగాము అంటున్నారు. మరి మీరు చేయగలిగినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోతాం? వాళ్ళు ఏదైతే చేయగలుగుతున్నారో అవి చెప్తే బాగుండేది. నేను ఇప్పుడు ఆరోగ్యం సంబంధించింది చెప్పాను. ఇప్పుడు వ్యవసాయ రంగంలో మీరు తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చెప్పారు, మేము ఖచ్చితంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పారు. 2 లక్షలు నిజంగా మీరు చేయదలుచుకున్నట్లయితే 40,000 కోట్ల పైన అవుతుంది. 40,000 కోట్ల పైన అవుతుంది అని చెప్పేసి బ్యాంకర్స్ కమిటీ తీర్మానించింది. లేదు అంత ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి దాన్ని 31,000 కోట్లు అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసింది. 27,000 కోట్లు అని చెప్పేసి దాన్ని కుదించి దాన్ని ఏం చేశారు, క్యాబినెట్ బడ్జెట్లో పెట్టారు. ఎస్ఎల్బిసిలో చెప్పింది వేరు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో. ఆ తర్వాత క్యాబినెట్ తీర్మానం చేసింది వేరు, 31,000 కోట్లు. తర్వాత బడ్జెట్లో పెట్టింది 27,000 కోట్లు. 40,000 నుంచి 31 కోట్ల నుంచి 27,000 కోట్లు అక్కడికి వచ్చింది. చివరికి వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఒక బీఆర్ఓస్ ఇచ్చేటప్పుడు 20,000 కోట్లు అవుద్దని చెప్పారు. ఇచ్చి ఫస్ట్ బీఆర్ఓ 6,000 కోట్లకి, సెకండ్ బీఆర్ఓ మళ్ళీ ఒక 6,000 కోట్లకి, థర్డ్ బీఆర్ఓ మళ్ళీ ఒక 6,000 కోట్లకి, 18,000 కోట్లకి ఇచ్చారు. 2,000 కోట్లు మహబూబ్నగర్ మీటింగ్లో ఇది అయిపోయిందని ఇచ్చారు. ఇప్పటికి కూడా 10,000 కోట్లు కూడా ఇవాళ వాళ్ళ యొక్క వ్యవసాయదారుల యొక్క రుణ మాఫీ ఎవరికైతే చేయాలో లబ్ధిదారుల అకౌంట్లో పడలే. దరిదాపుగా 40 to 50% ఇంకా చాలా మంది కూడా చేరాల్సింది ఉన్నది. 2 లక్షల వరకు ఇస్తామని చెప్పేసి అన్నారు. 2 లక్షలు ఉంటే దానిపైన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పేమెంట్ చేయండి మేము ఇస్తామని చెప్పారు. వాళ్ళు పేమెంట్ చేసిండ్రు. వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా మీరు గ్రామాల్లో చూస్తే నిన్న దామోదర రాజనరసింహ గారి కాన్స్టిట్యున్సీలోనే ఒక అందులో చూస్తే 40% కాలేదని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన దాన్ని అమలు చేయలే, మేము చేసేసినామని చెప్పేసి ప్రతి దగ్గర టీవీలో పేపర్లో ముఖ్యమంత్రి మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. అది రైతు రుణమాఫీ గురించి. రైతు భరోసా ఇస్తామని చెప్పారు 15,000. మేము పిచ్చోళ్ళమా, మేము ఇవ్వమా, రైతులకు మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు. రైతు భరోసాని ఇవాళ మొదటిసారి ఇవ్వాల్సింది కూడా వాళ్ళు 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏదైతే ఇప్పుడు మళ్ళా యాసంగి వస్తుంది, గత యాసంగిలో ఇవ్వాల్సిన 7,500 ఇవ్వలే. మొన్న ఇవ్వాల్సిన వానాకాలంలో 0, 1 రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలే. ఇప్పుడు మళ్ళా యాసంగి వస్తే ఒక కమిటీ వేసిండ్రు, మంత్రులు ఊరు తిరిగిండ్రు, ఎట్లా తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు చెప్పింది ఏంటి, రోజుకో లీక్ ఇస్తూ ఇలా పేపర్లో చెప్తున్నారు. ఏమని, అనర్హులందరికీ కూడా ఇచ్చిండ్రు. పెట్రోల్ పంపు 5 గుంటలకు ఇచ్చిండ్రు. 5 గుంటలకు ఎంత అవుతుందండి, 600. అట్లాంటి వాడు చెప్పింది వారు 1,52,00,000 ఎకరాలకు కేసీఆర్ గారి ప్రభుత్వం 12 సార్లు ఇచ్చింది, 80,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అది ఒక పంట పండిందా 2 పంటలు పండిందా చూలే, వ్యవసాయ భూమిగా రికార్డ్ అయిన దాన్ని అన్నింటిలో కూడా ఇచ్చిండ్రు. ఆ వ్యవసాయ భూమిలో నీళ్లు లేకపోతే కొంత ప్రాంతం ఎక్కడన్నా 2%, 3% ఎవరికన్నా వేయకపోతే వేసుకోపోవచ్చు, ఒక పంటే వేయచ్చు. ఇవాళ కొన్ని పంటలు కూడా కంది ఉన్నది 8 నెలలు పండుతుంది.
పత్తి ఉన్నది 52 దగ్గర దగ్గర 60 లక్షల ఎకరాలు వేస్తాం. 8 నెలలు పండుతుంది. మరి దానికి ఇయ్యరా? ఇలా నీళ్ళు లేకపోతే ఒక పంట వేస్తాం, రెండో పంట వేయం, ఇవ్వరా? ఇవాళ ఫైనల్గా వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతున్నారు మంత్రులు, 500 ఎకరాలకు 600 ఎకరాలు, 600 ఎకరాలే ఉండదు. ఈ రాష్ట్రంలో ఒక యూనిట్ భార్యాభర్త కలిసి ఉంటే వాళ్ళిద్దరు కలిపి ఉండాల్సింది 48 ఎకరాలు, టోటల్ ఉన్నట్లయితే 54 ఎకరాలు. వాళ్ళ పిల్లలు మళ్ళా మేజర్ అయితే వాళ్ళది ఒక యూనిట్ వస్తుంది. ఆ విధంగా అసలు మంత్రులకు కూడా తెలియట్లేదు ఇన్ఫర్మేషన్. ఇట్లా 100-200 ఎకరాలు, 200 ఎకరాలు ఎవరికి ఉండదు. ఒక యూనిట్ అనేది 48 నుండి 54 ఎకరాలు మాత్రమే ఉండాలి. అది పివి నరసింహరావు గారు తెచ్చిన యాక్ట్ ప్రకారం అంతే ఉండాలి. ఆ విషయం తెలియక మంత్రులు 200, 300, 400 అసలు ఇవాళ భూస్వాములు లేరు. ఇవాళ 93% ఆఫ్ ద ల్యాండ్ అనేది ఉన్న రైతులందరికీ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నది. 99% అంటే 93 to 96 ఉన్న ఆ 6%కి 6 ఎకరాల నుంచి 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉన్న రైతులే 99%. 25 ఎకరాల పైన ఉన్న వాళ్ళు 25,000 మంది మాత్రమే ఉంటారు. ఈ యొక్క స్టాటిస్టిక్స్ వాళ్ళకి తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు, సాగు యోగ్యమైన దానికి ఇస్తా అని చెప్పింది. ఫైన్, మరి సాగు యోగ్యమైన దానికి ఇస్తే అయిపోయాయి కదా. రోజుకో పేపర్ లీక్, ఆ పేపర్లో ఈ పేపర్లో, వీళ్ళకి ఇక్కడ ఏదో రోడ్డుకి ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇక్కడ ఏదో పౌల్ట్రీ ఫామ్కి ఇచ్చిండ్రు, ఇంకోటి ఇచ్చిండ్రు. పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా అగ్రికల్చర్లో తీసుకోవాలని చెప్పి చాలా మంది కొట్లాడి చేస్తున్నారు, ఎక్కడో దగ్గర చేస్తూ ఉన్నారు. ఇవాళ నాలాలో ఇంతకుముందే తీసేసిండ్రు, గవర్నమెంట్ భూములు ఎక్కడైతే వచ్చేసిందో తీసేసిండ్రు, ఎక్కడన్నా అక్కడ ఇక్కడ తెలియకుండా పడుతుంది, దాన్ని తీసేస్తే అయిపోయాయి. అదే పనిగా ఇవ్వలేదు అనర్హులకు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నారు, మొత్తం మీద ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని 15,000 ఇస్తామని చెప్పారు కదా, మరి 12,000 ఇస్తామని ఎందుకు మయ్యలా మాట మార్చింది? ప్రతి విషయంలో అంతే. కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు, 22 లక్షల మంది కౌలు రైతులు అన్నారు, మరి ఎందుకు ఇవ్వట్లే? కౌలు రైతులకు ఇవ్వం, మీరు ఏమైనా చేసుకోకండి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పింది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ప్రస్తుతం లెక్కల ప్రకారం 1,24,00,000 మంది. అక్కడ కూడా ఏం చెప్పిండ్రు, వ్యవసాయ కూలీ యొక్క రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆ రేషన్ కార్డు లేకుంటే ఇయ్యం. ఆ రేషన్ కార్డులో ఒక నలుగురు ఎవరైనా ఉన్నారనుకోండి, నలుగురిట్లో ఎవరికి ఒక గుంట భూమినా కూడా వీళ్ళకి కూడా ఏమన్నారు అంటే, ఒక తండ్రి, తల్లి, కొడుకు, కోడలు నలుగురు పనిచేస్తుంటారు. అందులో తండ్రికి ఒక 5 గుంటలు ఉందనుకోండి, ఈ నలుగురు కూడా మేము పెట్టాము. అంటే 1,24,00,000 మంది ఉంటే మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ఇవాళ దాన్ని 1,24,00,000 నుంచి 6 లక్షలు తీసుకొచ్చింది. అంటే మొత్తం రైతు భరోసా అందరికి ఇస్తాం, 15,000 ఇస్తాం అని చెప్పేసి అన్నారు. ఇలా 12,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలే. అదేవిధంగా రుణమాఫీ 41,000 కోట్లు ఇవ్వాల్సింది 10,000 కోట్లు ఇచ్చారు, మిగతాది కూడా మేము ఇప్పుడు ఇవ్వము అని చెప్పేస్తున్నారు. కూలీ రైతులకు 1,24,00,000 ఉంటే 6 లక్షల మందికి ఇస్తాం, ఇదే గొప్ప అని చెప్పుకుంటున్నారు. కౌలుదారులకు మేము ఇవ్వమని చెప్తున్నారు. ఈ విధంగా మొత్తం రైతాంగాన్ని మొత్తం అలవిగాని హామీలు, వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామండి, మీ కౌలు రైతులకు కూడా ఇస్తామండి, నమ్మబలికిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ అక్కడికి వచ్చిన తర్వాత చేత కావట్లేదు. కానీ రుణమాఫీకి సంబంధించి చాలా మందికి ఇచ్చాము, ఎక్కడో కొంతమందికి రాని వాళ్ళని పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు అనవసరమైన ఇష్యూ చేస్తున్నారు, ఆ రైతుల్ని రెచ్చగొడుతున్నారు, వాళ్ళ వెనక వీళ్ళుండి నడిపిస్తున్నారు అని. మేము నడిపించకపోవడం కాదు. ఇవాళ రైతులు ప్రతిపక్ష బాధ్యతగా ఎవరికైనా రాకపోయినట్లయితే చేయాల్సిన బాధ్యత మాది. అది మేము చేయకపోతే తప్పు, మేము కుమ్మక్కైనట్టు అధికార పార్టీతో. రైతులకు నువ్వు ఎంత ఇచ్చినావు ఎంత ఇవ్వలేదని చెప్పేసి నువ్వు ఇవాళ లెక్కది. కేటీఆర్ గారు మొన్న అసెంబ్లీ సమావేశంలో చెప్పిండ్రు, మీ కొండారెడ్డిగూడెం రావాలన్నా, కొడంగల్ రావాలన్నా, ఏ గ్రామంలో కూడా 100% నువ్వు చేసినట్టు ఇట్లా చెప్పినట్లయితే, ఏ గ్రామంలో 12,750 గ్రామాల్లో ఈ రాష్ట్రంలో నువ్వు చెప్పినట్లు, నువ్వు నిజంగానే చెప్పినట్లు అయితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా కూడా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పింది. కానీ ఒక సంవత్సరంలో 100% చేయటం అయ్యే పనైనా 10 ఏళ్లలో మీరు సగం కూడా చేయలేదు కదా. నేను చెప్పింది అంతే కదా, 1 లక్ష చేస్తాం, దఫాలు చేస్తామని చెప్పినాం. అవి కూడా పూర్తిగా చేయలేదు కదా. ఎందుకు చేయాలి? మేము చేసినాం. మేము మొదటిసారి 16,500 కోట్లు చేసినాం, రెండోసారి దరిదాపుగా 19,000 కోట్లు ఉన్నట్లయితే 12,000 కోట్లు చేసి 7,000 కోట్ల రూపాయల కోసం అని చెప్పేసి బ్యాంకులో వేస్తే దాన్ని వాళ్ళు ఇవ్వనివ్వలే. ఇవాళ ఆల్రెడీ మీరు ఇప్పుడు ఇవ్వడానికి వస్తున్నారు, ఈ ఎలక్షన్లో మీకు లబ్ధి జరుగుతుంది,
కాబట్టి ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి దాన్ని ఆపేశారు. ఆపేశారు. అంతేగాని మేము ఇచ్చే ప్రయత్నం చేసినాం. 30,000 కోట్ల రూపాయలు మేము ఉండే 9 సంవత్సరాల కాలంలో ఇచ్చినాం. వాళ్ళు ఇలా 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో పెద్ద గొప్పగా చేసినామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రచారానికి ఇచ్చిన డబ్బులు ఇచ్చినా కూడా ఇంకొంతమందికి ముట్టేది. 1,000 కోట్ల రూపాయలు ప్రచారానికి పెట్టింది. ఆ 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే చాలా మంది రైతులకు ఉపయోగపడేది. మీరు చూసినారు, ఎక్కడ ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా, ఏ హోర్డింగ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా, ఏ రోడ్ ఎక్కడ చూసినా కూడా ఊర్లలో మొత్తం మేము రైతు రుణమాఫీ చేసేసామని. ఇక్కడే కాదు, మహారాష్ట్ర ఎన్నికల్లో పోతే మహారాష్ట్ర ఎన్నికల్లో మొత్తం కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్. ఇంకో దగ్గర పోతే ఇంకో దగ్గర ఇదే, ఢిల్లీలో పోతే ఢిల్లీలో ఇవే అడ్వర్టైజ్మెంట్లు. అక్కడ పేపర్లలో, అక్కడ టీవీలలో ఎక్కడ చూసినా కూడా మన పైసలు పెట్టి అక్కడ మొత్తం కూడా డబ్బా కట్టుకోవడం. కాబట్టి రైతాంగాన్ని నిజంగా ఇవాళ నిండా ముంచింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళందరినీ కూడా చెరువులు నింపకుండా, ప్రాజెక్టులు నింపకుండా, వాళ్ళు ఇస్తానని చెప్పిన ఇవ్వకుండా, ఒడ్లు కొంటామని చెప్పేసి చేత కాకుండా కొనకుండా ఇవాళ రైతాంగం మొత్తానికి కూడా సుక్కలు చూపించింది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మాక్సిమం చేశాము అనేది నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశారు. ఆయన చెప్పారు, వాళ్ళ ఊర్లో ఆయన నియోజకవర్గంలో దాదాపు అందరు రైతులకు ఇచ్చాము, ఒక 3,000 మందికి మాత్రమే ఇంకా జరగలేదు, వాళ్ళకు కూడా చేస్తాము. కానీ ఆ 3,000 మందిని పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు మేము ఇవ్వలేదు అన్నారు. ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి, అదెందుకు మాట్లాడరు అంటున్నారు. ఇచ్చిన వాళ్ళ సంబంధించి ఎవరు మాట్లాడతారు? నువ్వు ఇస్తానని చెప్పినావు, ఇవ్వాల్సిందే. ఇచ్చిన వాళ్ళు మాట్లాడలే కదా. నిన్ననే రాజనరసింహ గారి కాన్స్టిట్యున్సీలో ఆయనే చెప్పేస్తూ ఇంకా 170 మందికో 180 మందికో ఇవ్వలేదు, మేము కూడా ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినా మేము ఇవ్వలేదు, అయిపోయింది, ఇచ్చేసినాం, ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మంత్రులు ఎక్కడ పోయినప్పుడైతే మీకు ఇక్కడ ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు కదా, 42 లక్షల మంది రైతులకు ఇవ్వాలి, 20 లక్షల మంది రైతులకు ఇచ్చినాం, ఇంక 20 లక్షల మంది రైతులకు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా చెప్పే, రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా చెప్పే. ఆ ఎమ్మెల్యేలు 3,000 30,000 మందికి ఇవ్వాల్సింది 3,000 అని చెప్పి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఆ ఊర్లో పోతే తెలుస్తుంది. ఒక కాన్స్టిట్యున్సీలో దరిదాపుగా ఇప్పటికీ ఇంకా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 50 నుండి 60,000 మందికి రైతులకు రావాల్సి ఉన్నది. సో రైతు భరోసా ఇందాక మీరు అన్నట్టు ఏదైతే 15,000 ఇస్తామన్నారో, అంతకుముందు మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు సమన్వయ సమితికి మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు సంబంధించిన రైతు భరోసా వాళ్ళు రకరకాలుగా అంటే చెప్తున్నారు, దీనికి ఒక కమిటీ వేసాము, దీనికి ఎలాంటివి జాగ్రత్తలు తీసుకొని చేయాలో, నిరుపయోగమైన వాటికి వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, అవన్నీ కాకుండా చూడటానికి ఇంత టైం పడుతుంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. మేము ధరణిలో ఉన్న వ్యవసాయ భూమి అనే పేరున్న అన్నిటి కూడా ఇచ్చినాం. ధరణిలో వ్యవసాయ భూమి పేర్లే ఎక్కుతాయి. ఆ వ్యవసాయ భూమికి సంబంధించిన మొత్తం కూడా మేము ఇచ్చినాం, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అని చెప్పేసి ఒక పంటకు 5,000 ఇచ్చి రెండో పంట కూడా 5,000 ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇలా ఖచ్చితంగా ఉత్పత్తి పెంచుతారు, ప్రోత్సాహం ఉంటుంది, విస్తీర్ణం కూడా పెరుగుతుంది. ఒకప్పుడు దరిదాపుగా 1,50,00,000 60,00,000 రెండు పంటలు కలిపి విస్తీర్ణం ఉంటే ఇలా 230 లక్షల ఎకరాలు రెండు పంటలు కలిపి విస్తీర్ణం పెరిగింది. అంటే నీవు కావలసిన సాగునీటికి మొత్తం ప్రొవైడ్ చేసిండ్రు, చెరువులు బాగు చేసుకున్నాం, ప్రాజెక్టులు కొత్త నిర్మించినాం, పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, అదేవిధంగా కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, 19 లక్షల పంపు సెట్లు ఉంటే మోటార్లు ఉన్నట్లయితే దాన్ని 30 లక్షల పంపు సెట్ల దాకా తీసుకుపోయినాం, 24 గంటల కరెంటు ఉచితంగా ఎప్పుడు కూడా రైతు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకునే విధంగా ఇచ్చినాం. ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ ఈ ప్రోత్సాహం కూడా, పెట్టుబడి ప్రోత్సాహం కూడా పెరిగి సరిపోయి మంచిగా వాళ్ళందరూ కూడా ఎక్కడి నుండి ఎక్కడికి పోయినాం అనుకుంటున్నారు. మనం ఇలా వ్యవసాయంలో భారతదేశంలో అన్నపూర్ణగా మనం ప్రసిద్ధి చెందిన ఇవాళ ఈ 10 సంవత్సరాలు 2014లో మన స్థానం ఉత్పత్తిలో 14వ స్థానం, విస్తీర్ణంలో కూడా సాగు విస్తీర్ణంలో 14వ స్థానం, అదేవిధంగా ఉత్పాదకత అంటే ఎన్ని క్వింటాలు పండుతుంది అనేది అందులో కూడా మనం 15వ స్థానం. ఇవాళ ఉత్పత్తిలో నెంబర్ 1 అయినాం, ఉత్పాదకతలో పంజాబ్ తర్వాత నెంబర్ 2 అయినాం, విస్తీర్ణంలో కూడా మనం నెంబర్ 2 వచ్చినాం. ఓవరాల్గా ఉత్పత్తిలో వరి విస్తీర్ణంలో పెంచడంలో కానీ, వరి ఉత్పత్తి పెంచడంలో కానీ ఇవాళ మనం నెంబర్ 1 భారతదేశంలోనే నెంబర్ 1గా వచ్చినాం. అంటే ఈ మాటలు చెప్తే అవుతుందా, మంత్రాలకు అవుతాయా? కాబట్టి ఖచ్చితంగా కావాల్సినంత కృషి జరిగింది, వ్యవసాయాన్ని పండుగ చేసినాం.
నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, ప్రతి గింజ కొన్నాం కాబట్టే జరిగింది. ఏమి లేకుండా ఏం జరిగిందంటే 24 లక్షల మెట్రిక్ టన్నులే ప్రొక్యూర్ చేసిన 2014లో FCI తెలంగాణ నుండి. 2 ఏళ్ల కింద 141 లక్షల మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రొక్యూర్ చేసింది. ఇవాళ మనకు ఒక కోటి టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామంటే ఇలా FCI తీసుకునేట్టు తయారైంది. ఎట్లా సాధ్యమైంది? కేసీఆర్ గారు ప్రభుత్వం ఇవన్నీ చేస్తేనే కదా. ఏదో ఊరికేనే ఇవాళ మీరేం చేసినారు మేం చేసినాం అని చెప్పేసి ఉట్టిన డబ్బా కొట్టినట్టు మాట్లాడుకుంటే, డబ్బాలో గులకరాలు వేసినట్టు వేస్తూ ఊపితే అనుకుంటుండ్రు. ఒక్కసారి వాళ్ళు మోసపోయినరు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే వాళ్ళు అన్ని తెలుసుకున్నారు. రుణమాఫీ సరిగ్గా చేయలేకపోయినది, రైతు భరోసా ఇస్తాన్న 15,000 కాకుండా 12,000 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని, కౌలు రైతుకి ఇస్తామని చెప్పేసి నమ్మబలికి మోసం చేసిందని, కూలీలకు 1,24,00,000 మందికి ఇస్తామని చెప్పి 6 లక్షలకి ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారని, ఇవన్నీ కూడా తేటతెల్లమైంది. ఒడ్లు కొనలేని పరిస్థితి. దొడ్డు వడ్లకు సన్న ఓట్లకు అని చెప్పకుండా ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. 500 రూపాయలు బోనస్ ఇచ్చిందా? ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారు? ఇవాళ సన్నోట్లే ఎక్కువ పండి ఏమని చెప్పిండ్రు. ఒకవేళ సన్నోట్లే ఎక్కువ పండితే నువ్వు ప్రొక్యూర్మెంట్లో రావాలి కదా. ప్రొక్యూర్మెంట్లో ఇలా 20% కూడా ప్రొక్యూర్మెంట్ సన్నోట్లు లేవు. అంటే మిగతా అంతా 80% దొడ్డోట్లే కదా. మీరు ఎందుకు ఇవ్వాలి? మరి ఇస్తామన్నారు కదా. అప్పుడు సన్నోటు దొడ్డోట్లు అనలే, వరికి బోనస్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు రాసిన మేనిఫెస్టో ఇవాళ కూడా మీకు చెప్తున్నా మేడం, మీరు చెక్ చేయండి. అందులో దొడ్డు వడ్లదే మెన్షన్ చేసిండ్రు. దొడ్డు వడ్లదే ఎంత ఉన్నదో దానికి మెన్షన్ చేసి మేము ఇస్తామని చెప్పింది. ఇవాళ దొడ్డు వడ్లకి ఇయలే, సన్న వడ్లకి ఇస్తామని చెప్పి అదొక పెద్ద మోసం. కాబట్టి ఇలా వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా మోసం చేసి రైతులందరినీ కూడా ఇలా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న దిశకు మళ్ళీ తీసుకొచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు మారినప్పుడు లేదా అధికార బదలాయింపు జరిగినప్పుడు డెఫినెట్గా ఏ ప్రభుత్వానికైనా కొంత టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయారు, ఆడేమీ లేదు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాము అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ప్రజలకు కూడా ఆ విషయం అర్థం అవుతుంది కదా. కొంత టైం ఇవ్వాలి కదా. వాళ్ళకి సంవత్సరం అయింది, చేస్తాము అనుకుంటూ వస్తున్నారు కదా. 2 అంశాలు మేడం. ఒకటి, అలవిగానే హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళు చేయలేరు అని చెప్పేసి వాళ్ళకి తెలిసి కూడా, మాకు బాగా తెలుసు, మేము ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళినాం కాబట్టి అని చెప్పిండ్రు, వాళ్ళకు ఏమీ తెలియదు. రెండోది, ఖజానా ఖాళీ మేము చేయలే, రిజర్వ్ పెట్టే ఇచ్చినాం. అప్పులు అనేది 1,1,27,000 కోట్లు చేసినామని చెప్పి RBI చెప్పింది. 1,27,000 కోట్లు వాళ్ళు ఇప్పుడు చేసినామని చెప్పి. మేము చేసిన అప్పులు 4,23,000 కోట్లు. ఎన్ని? 10 సంవత్సరాల కాలంలో. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి మొత్తం 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన అప్పు 4,27,000 కోట్ల రూపాయలు. కానీ మీ చేతికి వచ్చేటప్పటికి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది కదా. మేము కాదు, మేము అంతకంటే ఎక్కువ ఇచ్చినాం, మేము కట్టినాం కదా. వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ 13-14 నెలల్లో ఒక తట్టెడు మట్టి తీసిండ్రా? ఎక్కడన్నా ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేసిండ్రా? ఎవరికి ఏం చేసిండ్రు? ఏమి చేయలే. మీరు చేసిన అప్పులకు మిత్తులు కట్టాలి కదా. మేము ఏది చేసినా కూడా మేము ప్రాజెక్టులు కట్టినాం. ఇలా వ్యవసాయాన్ని పండుగ చేసినాం, రోడ్లు వేసినాం, మొత్తం మీద 30 కలెక్టరేట్స్ కట్టినాం, ఇవాళ సెక్రటేరియట్ కట్టినాం, ఇలా ఐటీని బ్రహ్మాండంగా చేసినాం. దానికి కూడా వస్తాను. కాబట్టి మేము ఏదైతే 4,27,000 కోట్లు అప్పు చేసినామో ఒక సంవత్సరానికి చేసింది 42,000 కోట్లు. మరి వాళ్ళు ఇప్పటి వరకే సంవత్సర కాలంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసారు. ఏమి పని చేయకుండా, తట్టెడు మట్టి తీయకుండా, 3 రోడ్డు వేయకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా, చిన్న ఏం చేయకుండా 1,20,000 కోట్లు అప్పు ఎందుకు చేసింది? మీరు చెప్పమనండి. మేము 1,20,000 కోట్లు ఏ సంవత్సరం చేయలే. మేము 10 సంవత్సరంలో మేము చేసింది 4,20,000 కోట్లు. మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, RBI లెక్కల ఆధారంగా చెప్పినాం, మా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిండ్రు. ఇంతకంటే మీరు తప్పు చెప్పి 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పు చేసినాం అని చెప్పేసి మీరు చెప్తే మీ మీద డిఫమేషన్ వేస్తాం, కోర్టుకు వెళ్తాం అని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా చెప్పినాం. అంత దమ్ముంది కాబట్టి, లెక్కల గురించి పూర్తి తెలుసు కాబట్టి. ఏదో ప్రతిరోజు చెప్పిందే చెప్పి గోబెల్స్ ప్రచారం చేసి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందని చెప్పేసి 7 లక్షల కోట్లు అప్పు చేసినామని చెప్పేసి శుద్ధ అబద్ధం. మేము చేసింది 4,27,000 కోట్ల అప్పు, సంవత్సరానికి 42,000 కోట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తీసుకున్న 1,20,000 కోట్లు ఒకటే సంవత్సరంలో చేసింది. కాబట్టి వాళ్ళు చెప్పిన శుద్ధ అబద్ధం.
మేము చాలా ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నదాన్ని ఇచ్చినాం. జిఎస్డిపిని భారతదేశంలోనే నెంబర్ 1 గ్రోత్ రేట్. కరోనా టైంలో కూడా భారతదేశంలోనే కూడా మన దగ్గర గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో నెంబర్ 1 వచ్చింది. మీరు ఏ గణాంకాలు తీసుకున్నా కూడా అన్ని గణాంకాల్లో కూడా ఆర్థిక పరిస్థితిని ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చేసి ఇవాళ పైన టాప్లో పెట్టింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళా దాన్ని ఇలా వెనక్కి తీసుకుపోతున్నది, తిరోగమన చర్యగా వాళ్ళు పోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మీరు 4 లక్షల కోట్లు అప్పు చేసిరా లేకపోతే 6 లక్షల కోట్లు అప్పు చేసినా ఏది చేసినా కూడా అప్పు అయితే చేసారు, దానికి మిత్తులు కట్టడానికే సగం పోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. దానికి తోడు మీరు చేసిన అప్పుల్లో కూడా సగం వరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు వాళ్ళు అంటున్నారు, లేదు 80 కోట్లు అని మీరు అన్నారు. సరే ఎంతైనా కూడా ఇవాళ ఆ కాళేశ్వరం వల్ల వచ్చిన అవుట్పుట్ ఏంటి? మీరు అన్నారు ఇప్పుడు 1,00,000 కోట్ల కంటే ముందు 4 లక్షలకు మిత్తిపోతున్నదని చెప్పేసినారు. మేము కూడా 9.5 సంవత్సరాలు నడిపినాం కదా, అప్పుడు కూడా మొత్తం అప్పులు తెచ్చినాం కదా. ఒక్క రోజు కూడా మేము అప్పు గురించి మాట్లాడలే, మిత్తి గురించి మాట్లాడలే. పర్ఫెక్ట్గా ఎక్కడైతే అప్పు తెచ్చుకున్నప్పుడు మిత్తి కట్టాలి కాబట్టి భారతదేశంలో నెంబర్ 1గా ఎక్కడ ఇష్యూ కాకుండా కూడా మేము చేసి కట్టినాం. రైట్. రెండోది 1,00,000 కోట్లు చేసినాం అని చెప్పేసి మీరు అని అంటున్నారు. 1,00,000 కోట్లు అయిందా, 70,000 కోట్లు అయిందా, 80,000 కోట్లు అయిందా, ఎంత పేమెంట్ చేసినాం అని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి. 85,000 కోట్లు దాని మీద మొత్తం కూడా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం దగ్గర ఉన్న ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం దగ్గర ఉన్న బ్యారేజ్ కావచ్చు, దాని పక్కనే ఉండి ఇంకొక 2 బ్యారేజీలు కావచ్చు, ఎల్లంపల్లి కంప్లీట్ చేయడం కావచ్చు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, లోవర్ మానేరుని కంప్లీట్ చేసుకోవడం కావచ్చు. ఇవాళ దాని కింద ఉండే అన్నపూర్ణ సాగరు, అదేవిధంగా రంగనాయక సాగరు, తర్వాత మల్లన్న సాగరు, తర్వాత కొండపోచమ్మ, గంధమల్ల, బసవాపూరు, ఇవన్నీ కలబోస్తే అనేక వేల కిలోమీటర్ల అదే లైన్స్, ఏదైతే కాలువలు, రిజర్వాయర్లు, పంపులు, ప్రపంచంలోనే అత్యంత పెద్దైన పంపులు, దానికి కావాల్సిన ఎలక్ట్రిక్ నిర్మాణాలు, ఇవన్నీ కలిస్తే కలబోతగా ఇవాళ ఇది వస్తుంది. మరి అందులోనే కదా ఇవాళ రోజు పోయి మిడ్ మానేరు కింద లేకపోతే అప్పర్ మానేరు తర్వాత లోయర్ మానేరు కింద పంటంతా పండుతుంటా అది కాదా? అదేవిధంగా ఇవాళ ఉండే ఈ 4 సాగర్ల మధ్య ఏదైతే కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ సాగర్ కింద పండేది రోజుకో పోయి మీటర్ నొక్కి వదిలిపెడుతున్నాం అన్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నది? ఇవాళ హైదరాబాద్కి నీళ్ళు తీసుకొస్తాం షాపింగ్ పెట్టి నుంచి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఎక్కడి నుంచి వేస్తా అంటుండు? ఇక్కడ ఉండే కదా. ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడ్డది, తాగునీటి అవసరాలకు ఉపయోగపడ్డది, సాగునీటి కోసం ఉపయోగపడ్డది. అందుకే ఈ 8-9 సంవత్సరాల్లో దరిదాపుగా 85,000 కోట్లు అయింది. పాలమూరి రంగారెడ్డి మీద కూడా పెట్టినాం, సీతారామ ప్రాజెక్టు మీద కూడా పెట్టినాం. కాబట్టి విస్తీర్ణం పెంచినాం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించినాం. కాబట్టి ఇవాళ మొత్తం కూడా ఒక వడ్డించిన విస్తరిని వీళ్ళకి అప్పచెప్పినాం. అందుకే కదా ఇవాళ కూడా పంట పండింది. నువ్వు ఒకరోజు నువ్వు చేసినది ఏం లేదు కదా. మేము ఇవాళ పండించిన పంట 2014లో ఎంత ఉన్నది, ఇవాళ ఎంత ఉన్నది చూస్తే అయిపోద్ది కదా. అది వెరీ క్లియర్. తలకు మించిన భారంగా పెట్టుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో అవుట్పుట్ రాకపోగా మళ్ళీ కుంగిపోవటాలు, కూలిపోవటాలే జరుగుతున్నాయి కదా. ఒక్కటే బ్యారేజ్లో 2 సంబంధించిన పియర్స్ మాత్రమే ఇవాళ అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చేది. నిన్న ఎల్ఎన్టీ వాళ్ళు ఇవాళే మాట్లాడి చెప్పింది, అది మేము ఐడెంటిఫై చేసినాం, ఐఐటి వాళ్ళకి పంపించినాం, దట్ కెన్ బి రిపేర్డ్. ఎందుకు చేయట్లేదు రిపేర్? ఈ ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టాలని చెప్పి ఉద్దేశంతో ఎలక్షన్ల ముందు ఏదైతే కుట్ర పని కావాలని చెప్పి ప్రచారం చేసిండ్రో, ఇవాళ కూడా 14 నెలల తర్వాత కూడా ఇవాళ ఉండే నేషనల్ సంస్థ ఆ రోజు ఒకటే రోజుల అసలు ఆ ప్రాజెక్టు చూడకముందే వాళ్ళు మొత్తం నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఉంది కదా, వెంటనే ఇచ్చేసిండ్రు ఇది అయిపోయిందని. మరి ఇలా 14 నెలలు అయింది కదా, ఇప్పటిదాకా దాన్ని రిపేర్ ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి ఎందుకు రిపోర్ట్ ఇవ్వలే? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ కలిసి ఆడిన నాటకం. అందులో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో రోజుకోటి ఇదొకటి చేస్తున్నారు తప్ప యాక్చువల్గా చాలా ప్రాజెక్టులలో వస్తాయి, ఇక్కడ కూడా వచ్చింది. టెక్నికల్గా వాళ్ళు చూసుకోవాలి. భూమి పొరల్లో కూడా వచ్చే మార్పులు అనేకం. ఇవాళ కాళేశ్వరం ఇవాళ కూడా 30 లక్షల క్యూసెక్ల నీళ్ళు గత సంవత్సరంలో పోయినాయి, చెక్కు చెదరకుండా ఉన్నది. ఇవాళ భూపాలపల్లిలో భూకంపం వచ్చింది, తట్టుకొని నిలబడ్డది. ఇంతసేపు దాన్ని పట్టించుకోకుండా పోతే కూడా ఇప్పటి వరకు కూడా దానికి ఏమీ కాలే.
కాబట్టి నీళ్లు ఎన్ని పోయినా భూకంపం వచ్చినా ఇక తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడ్డది. అదే కాళేశ్వరం ఇవాళ తెలంగాణను బతికిస్తుంది. వాళ్ళ ఎన్ని చెప్పినా భవిష్యత్తులో మళ్ళా మనకు మొత్తం కూడా గోదావరి బేస్ మీద ఉన్న గోదావరి జలాలను పైకి ఎత్తే కాళేశ్వరం మనకు దిక్కు. కాళేశ్వరాన్ని వాళ్ళు పట్టించుకోకుండా మిగతా అందులో పాటలున్న మిగతా అన్ని కూడా కొంత పాట వాళ్ళు పట్టించుకోవట్లే, మిగతా పాట అంతా ఉపయోగపడుతుంది కదా, దాన్ని కూడా ఉపయోగపెట్టేందుకు మళ్ళీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని ఉపయోగించి మొత్తం కూడా 100% సస్యశ్యామలం చేస్తాం తెలంగాణని. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కూడా ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలను పెడుతుంది. అట్లా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్థలాలకి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ఇవన్నిట్లో కూడా గ్రామ సభల్లో వస్తున్నాయి. సో వాటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక పచ్చి అబద్ధం మేడం. రేషన్ కార్డులో 6,50,000 మందికి 6,50,000 కార్డ్స్ ఇచ్చినాం. 6,50,000 కార్డ్స్ ఇచ్చినాం. కొత్త ఇచ్చినాం 6,50,000 కార్డు. నేను రికార్డ్. నేను ఒకవేళ ఇది తప్పు అని అంటే నేను నా యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నేను చెప్పింది తప్పని మీరు నిరూపిస్తే. 1. 2, 6,47,000 కానీ 50,000 కానీ 6,50,000 సుమారుగా ఇచ్చిన వాళ్ళలో 20 లక్షల మంది బెనిఫిట్, అందులో కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళకి అదనంగా రేషన్ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కూడా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అది ఇవ్వడమే కాకుండా ఆనాడు గ్రామాల్లో 50,000 లిమిట్ ఉంటే, పట్టణాల్లో 60,000 లిమిట్ ఉంటే, దాన్ని మొత్తం కూడా 60,000 నుంచి 75,000 లిమిట్ ఉన్నట్లయితే దాన్ని 1,00,000 వరకు తీసుకొచ్చినాం. 1,00,000ది ఇంతకుముందు 70,000 1,50,000 వరకు, అంటే ఆర్థిక అదైతే లిమిట్ ఉంటుందో అంతకంటే తక్కువ ఉన్నట్లయితే ఎక్కువ మంది కవర్ కావట్లేదు అని చెప్పేసి లిమిట్ పెంచి 6.5 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. 20 లక్షల మందికి ఉపయోగపడేటట్టు ఇచ్చినాం. వాళ్ళందరికీ దేశంలో ఎవరికి అనే విధంగా ఒక్కొక్కరికి 6 కిలోలు రేషన్ ఇచ్చినాం. ఇది వాస్తవం. ఏ రికార్డు చూసినా మీరు పోయి తెలుసుకోండి. ఇచ్చినమా లేదా నీకు ఆ ఫిగర్స్ కూడా మీకు అందిస్తా. కాబట్టి పదే పచ్చబద్దాలు మాట్లాడుతున్నారు. మేమే చెప్తున్నాం. గంగుల కమలాకర్ గారు మొన్న ఇప్పుడు శాసనసభ్యులుగా మాజీ మంత్రిగా చెప్పిండు, ఇక మేము ఇన్ని ఇచ్చినాం అని చెప్పేసి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం. మేము ఇచ్చిన తప్పైతే ఆనాడే నువ్వు చెప్పనుంటే బయటకు వచ్చి మస్తు మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న మంత్రులు వాళ్ళందరూ కూడా ఒక్క రేషన్ కార్డు అంటే జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇవాళ ఏ అధికారాన్ని మీరు అడగండి. 6,50,000 కార్డ్స్ ఇచ్చి 20 లక్షల మందికి ఉపయోగపడే రేషన్ ఇచ్చి ఒక్కొక్కరికి 6 కిలోలు ఇచ్చిన తర్వాత ఇలా ఇదే మొత్తం కూడా గోబెల్స్ ప్రచారం చేస్తే మేము ఇవ్వలేదు అంటున్నారు. అదే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి తెలుసా మేడం? 80 లక్షలు. 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మేము 2,70,000 కట్టించినాం డబుల్ బెడ్రూమ్స్. కొన్ని మేము ఇవ్వలేకపోయినా వాటినే కదా ఇవ్వాలి. మొత్తం కూడా హైదరాబాద్ సిటీ పక్కన ఒక్కోటి 30, 40, 50 లక్షలు విలువ చేసేటి. ఇవాళ కొత్తూరులో కావచ్చు, గట్కేసర్లో కావచ్చు, మేడ్చల్లో కావచ్చు, ఎల్బీనగర్లో కావచ్చు, నాగోల్లో కావచ్చు, అవన్నీ మీరు కంప్లీట్ చేసి ఇవ్వలేకపోయారు కదా? కంప్లీట్ చేసి లాస్ట్కి ఇచ్చేటప్పుడు ఎలక్షన్ల ముందు ఎందుకని చెప్పేసి అప్పటికి ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మూసీ దగ్గర ఇంకో దగ్గర మొత్తం నిరాశ రైతుందని చెప్పేసి వాళ్ళందరికి ఇస్తుంది. ఎవరు కట్టినారు అవన్నీ? మేము ఊళ్ళలో కట్టి ఇవ్వలేకపోతే వాటికి పింక్ రంగు ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మొత్తం కూడా 3 రంగులు వేసి ఇస్తున్నారు. మేము కట్టినాం. వాళ్ళు ఇటు వరకు ఒక్క ఇటుక పెట్టబెట్టలే, ఒక్క బెనిఫిషరీకి ఇవ్వలే. వాళ్ళు నిన్న పెట్టిండ్రు. ఏం చేసిండ్రు? గ్రామ సభ పెట్టిండ్రు. వాళ్ళు మొత్తం కూడా చదివిండ్రు. ఒక ఊర్లో 300 ఉంటే ఆ 300 మందిలో 200 మంది పేర్లు చదివిండ్రు. ఎంతమందికి ఇస్తారు? వాళ్ళే చెప్తున్నారు 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మేము కంప్యూటర్ ద్వారా 360 డిగ్రీస్ ద్వారా ఏదో చేసినాం, ఏఐ అప్లై చేసినాం. అందువల్ల అందులో 18 లక్షల మంది అర్హులని తేలింది. ఆ 18 లక్షలలో ఇలా పావులొంతు అంటే 25% అంటే 4.5 లక్షలకి ఇప్పుడు ఇస్తాం. 4.5 లక్షల మంది 80 లక్షల అప్లికేషన్లు వస్తే అప్లికేషన్లన్నీ బుట్ట దాఖలు చేసి రెండోసారి మళ్ళా కులగణన అని చెప్పేసి అందులో అప్లికేషన్ తీసుకొని అది కూడా మొత్తం కూడా మళ్ళీ బుట్ట దాఖలు చేసి ఇవాళ మొత్తం గ్రామ సభ పెట్టి మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వమని చెప్పి తీసుకుంటుంది. అంటే ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇవ్వాలి? ఈ 14 నెలలలో 3 సార్లు ఇప్పటికీ అప్లికేషన్లు ఇచ్చింది. అప్లికేషన్ సరిపోవా? మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ నిన్న మొత్తం కూడా మీ గ్రామాల్లో చూస్తే ప్రతి గ్రామం ఒక రణరంగం. గ్రామ సభ కాదు, అది రభస. గ్రామ సభ కాదు, గ్రామ రభస.
ఆ గ్రామ సభల్లో ప్రతి వ్యక్తి నాకు రేషన్ కార్డు రాలేదనో, నాకు ఇల్లు రాలేదనో, నాకు రైతు భరోసా, రుణమాఫీ, సూర్యాపేటకు సంబంధించిన ఒక ఆమె 2 ఎకరాలు నాకున్నది, 33 గుంటలు నాది ఇల్లు అని చెప్పేసి శాటిలైట్ ఏదో విమానంలో చేసిందట, నాది మీరు ఇప్పుడు రండయ్యా 2 ఎకరాల్లో నేను ఇవాళ కూడా నాటు వేస్తున్నానని చెప్పాను. ఆమె గోడు పట్టించుకునే నాదులు లేడు. అనేక మంది మహిళలు ఒక్కరు కాదు ఇద్దరికి పింఛన్ ఇస్తామని చెప్పారు. ఆ ఇద్దరికి ఇచ్చేది 2000 కాదు 4000 ఇస్తామని చెప్పారు. వాళ్ళందరి ఘోష చూస్తే ఒక్కొక్కరు ఎంత ఏడుపులు, మొత్తం కొట్లాటలు, ఒక రభస, అవి గ్రామ సభలు పెట్టి వాళ్ళందరూ కూడా మనం అంటాం కదా షాట తౌడు పోసి కుక్కల ముందు పెట్టినట్టు ఇవాళ మొత్తం కూడా ఆ విధంగా చేసింది పరిస్థితి. ఇవాళ ప్రజలందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మొత్తం ఆడుకుంటున్నారు. ఇచ్చిన అప్లికేషన్ పక్కన పడేసి కొత్త అప్లికేషన్ ఇవ్వమని చెప్పి 80 లక్షల అప్లికేషన్లు వస్తే దానికి 4 లక్షలు కుదించి అది కూడా మేము తర్వాత ఇస్తామని చెప్పి అందులో కూడా ఇచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యేలకు ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరా మిల్లు ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ ఏమీ లేని వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చే దుస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇస్తాం, మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇట్లా అని చెప్పేసి మేము మా యొక్క పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలనుకుంటే తెలంగాణ ఇట్లా ఉండైపోయేది. మేము మా నాయకులకు కార్యకర్తలకు ఇచ్చుకోలే. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తే అందరికి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇస్తే అందరికి ఇచ్చినాం, గొర్రెల పథకం ఇస్తే అందరికి ఇచ్చినాం, పింఛన్ ఇస్తే అందరికి ఇచ్చినాం. అంతే తప్ప ఏ పథకాన్ని తీసుకొచ్చినా అందరికి ఇచ్చినాం. కానీ ఇట్లా పార్టీల వైజ్గా చూడలే, కులాల వైజ్గా చూడలే, మతాల వైజ్ చూడలే, పేదరికం గిట్టురాయిగా లబ్ధిదారుని ఎంపిక చేసినాం తప్ప ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవాళ లంచాలు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నారు తప్ప మిగతా వాళ్ళకి వాళ్ళు ఇవ్వరు, వాళ్ళ చేత కాదు. కానీ ఇళ్ల కోసం ఇప్పటికి 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయంటే ఈ పాపం ఎవరిది? 10 ఏళ్లలో మీరు ఇల్లు ఇవ్వకపోబట్టే కదా. మీరు ఇచ్చుంటే కనీసం సగం మంది అయినా తగ్గేటోళ్ళు కదా. మేము కాదండి మేడం, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గతంలో ఇందిరా మిల్లు 2 కోట్ల మందికి ఇచ్చింది. మేము ఇవ్వడం కాదు, మేము డబుల్ బెడ్రూమ్ 2,70,000 మందికి ఇచ్చినాం. మేము బందోబస్తు కట్టి ఇచ్చినాం. వాళ్ళు 2 కోట్ల మందికి ఇచ్చారు, 2 కోట్ల కుటుంబాలకు ఇచ్చిండ్రు. ఎవరి పేర్లు రాసుకున్నారు, ఎవరికి పోయినరు, ఎవరికి పొక్కిండ్రు అని చెప్పేసి. ఈ దేశంలో అత్యంత ఎక్కువగా తెలంగాణని కానీ ఆంధ్రాని కానీ పాలించింది ఎవరు మేడం? కాంగ్రెస్ పార్టీ. మరి 40 ఏళ్ళు పాలించి వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు కారణమవుతారు తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త సంసారాన్ని మెల్లగా కొత్త రాష్ట్రం కొత్తగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, కలెక్టరేట్లు కట్టుకోవడం. హైదరాబాద్లో ఈవెన్ మంచి సెక్రటరియట్ కూడా లేని పరిస్థితి ఉండే కదా మేడం. సెక్రటరియట్ కానీ పోలీస్ కమాండ్ కంట్రోల్ బాగానే ఉంది, మీరే అనవసరంగా దాన్ని మళ్ళీ లక్షల కోట్లు పెట్టి దాన్ని కట్టిరు అనేది సరే, అది వేరే అభియోగం ఆరోపణ కాదు. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మీ దగ్గర సెక్రటరియట్ కూడా సరిగ్గా లేకపోతే 400-500 కోట్ల సెక్రటరియట్ కట్టుకోలేని పరిస్థితి దీనావస్థగా లేదు కదా. కాబట్టి ఇలా ప్రపంచం ముందు ఎవరు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నీ సీట్ ఏదైతే పవర్ సీట్ ఉంటుందో దాన్ని కూడా సక్రమంగా లేకపోతే కనీసం 4 కార్లు, ముఖ్యమంత్రి కారు పెట్టుకునే ప్లేస్ కూడా లేదు. ఒక మలేషియా మంత్రి వచ్చి ఇదేందయ్యా బాబు ముఖ్యమంత్రి ఆఫీసు డంచన్ లాగా ఉందని చెప్పేసి అన్నాడు. అటువంటి దాన్ని ఇలా బ్రహ్మాండంగా కడితే ఇలా భారతదేశంలోనే అద్భుతంగా మంచిగా కట్టుకున్నాం. ముఖ్యమంత్రికి కారు పెట్టే ప్లేస్ లేదని అడిగారు కానీ కనీసం పేదోడు ఉండటానికి ఒక ఇల్లు లేదు అని అడగలేదా ఎవరు? అందుకే 2,70,000 మందికి అక్కడ మంచి బ్రహ్మాండంగా కట్టించినాం. వాళ్ళ దగ్గర ఒక పైసా తీసుకోకుండా లాటరీ వేసి తీసి ఇచ్చినాం. ఇవాళ కూడా మీరు ఎక్కడికన్నా మేము కట్టిన వాటిల్లో చూడండి, ఎక్కడ కూడా నాణ్యత లోపించలే. మేము మెల్లగా కట్టుకుంటూ పోతున్నాం. వాస్తవంగా మేము 2,70,000 అంటే అది ఒక్కో దానికి 5,000 రూపాయలని కేటాయించిన. 5,000 రూపాయలు కాదు, భూమి మనదే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనదే. దాని తర్వాత 5 లక్షల తర్వాత దాని మీద కావాల్సిన కొన్ని సిమెంట్, మిగతాయి కూడా స్టీలు తక్కువ ఇప్పించేసి మనం కట్టించినాం. వాళ్ళు కట్టలే, మనం కట్టించి వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు ఇవాళ ఏమంటున్నారు, 5 లక్షలు మీకు ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం, మీ యొక్క భూమి ఉన్నట్లయితే మీరు అలా కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇస్తా అంటున్నారు. మేము అట్లా చేయలే, మొత్తం కట్టి వాళ్ళకి అప్పచెప్పినాం. 2,70,000 మందికి అతి తక్కువ సమయంలో కట్టాం, ఇంకా కట్టాల్సి ఉంటుంది అంతే తప్ప. కానీ మొత్తం ఇంకొక నిజంగానే అవసరాలు వస్తే ఎంత వస్తే చూడాలి.
సో ఇప్పుడు మొత్తం ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసినా హైడ్రా గురించే చర్చ జరుగుతోంది. హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలు జరిగాయి, ఆక్రమించి కట్టారు, చెరువులు ఆక్రమించి కట్టారు, ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లోనే హైడ్రా కూల్చేస్తున్నారు అనేది. గతంలో మీ కాలేజీలకు సంబంధించి కూడా నీలిమ కాలేజీలు కూడా కూల్చేస్తారు అని ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా నల్లమల్ల రెడ్డి కాలేజెస్కి సంబంధించి కూడా కూలుస్తున్నారు. ఇలాంటివన్నీ వచ్చాయి. హైడ్రా గురించి చెప్పాలంటే అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఇవాళ నిర్మాణాలు అక్రమంగా ఇవన్నీ కాదు, అన్ని ప్రభుత్వాల నుంచి కూడా అట్లనే వస్తున్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే వచ్చిన 2014-15 సంవత్సరంలో అయ్యప్ప సొసైటీలో కొన్ని వందల వేల ఇల్లు వస్తే దాని మీద మేము నోటీసులు ఇచ్చి చేసినట్లయితే కోర్టులు కొన్ని అడ్డంకులు సృష్టించినాయి. ఆ తర్వాత మేము చెప్తే కూడా వాళ్ళు ఏమన్నారు, ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు ఏం మాట్లాడండి, ఒకవేళ పేదవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కట్టుకున్నట్లయితే మీరు కూలగొట్టడం ఏంది, దాన్ని మొత్తాన్ని కూడా నేషనల్ వేస్ట్, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు వసూలు చేసి దాన్ని చేసి ఇంకోసారి ఇప్పుడు జరగకుండా చూడండి. ఇవాళ అదని ఒక వాదన. ఇంకోరు ఆంధ్ర ప్రాంతం వాళ్ళే అక్కడ ఎక్కువ కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మీద మీరు కూలగొడుతున్నారని చెప్పేసి రెండో వాదన. కాబట్టి ఈ విధంగా అనేకం చేశారు. అందుకే ఆనాడు చెరువులన్నిట్లలో కూడా ఎక్కడ కూడా ఇవాళ కొత్తగా వచ్చినాయి, కొత్తగా ఇవాళ ఆక్రమణలు మొదలు కాలే. 60 ఏళ్ళ నుంచి జరుగుతున్నా ఇవాళ నిన్న వాళ్ళు కూలగొట్టిండ్రు కొన్ని ఫామ్ హౌస్ పేరు మీదనో ఇంకో దగ్గరనో అక్కడ చేసినాయి. ఈ 10 ఏళ్ళ కట్టినాయి కాదు. అలా బీఆర్ఎస్ నాయకులే అసలు ఒకటి. కాబట్టి ఇవాళ మీరు హైడ్రాగా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎవరైనా కూడా పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి నిజంగానే వాళ్ళ పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ ఉన్నప్పుడు వాళ్ళు నువ్వు ఎట్లా కూలగొడతావు, పర్మిషన్ లేకపోతే నోటీస్ ఇచ్చేసి వాళ్ళందరికీ ఒక పేదవాళ్ళు అయినట్లయితే వేరే దగ్గర పంపించేయండి. పెద్దవాళ్ళు అయితే నోటీస్ ఇచ్చేసి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేసి ఇగో మీకు పర్మిషన్ లేదు, మేము దీనిలో ఉంది ఆక్రమణకు గురైందని చెప్పి కొట్టేయండి. అదేవిధంగా పేదవాళ్ళు అయితే ఇంకొద్దిగా టైం ఇచ్చి వాళ్ళందరినీ డిస్ప్లేస్ చేసి ఒకవేళ వాళ్ళ అర్హులైన అత్యంత పేదలున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ పంపించేసి కొట్టేయండి. ఇప్పుడు కొత్తగా నువ్వు ఏం చేయకుండా చూడండి. అది హైడ్రా. మీరు రెండో అంశం, మా కాలేజీల గురించి కూడా నిజంగానే హైడ్రా మాకు ఇంతవరకు నోటీస్ కానీ మా దగ్గర కానీ వచ్చింది లేదు. మా దగ్గర ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు ఒక కేసు మా మీద పెడితే మేము ఇమీడియట్ కూడా కోర్టులో వేసినాం. హైదరాబాద్ మీ దగ్గరికి మేము వస్తున్నామని చెప్పలే కదా, మేము నోటీస్ చేస్తామని చెప్పారు. నేను నాకుండే ఏ బిల్డింగ్ కానీ మీ ద్వారా కూడా మేము చెప్తున్నాం, పబ్లిక్ కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ తెలవాలని, ఏ నిర్మాణం కూడా ఇంతవరకు పర్మిషన్ లేకుండా, ఒక పర్మిషన్ కాదు, ఇరిగేషన్ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషను, ఫైర్ పర్మిషను, అన్ని రకాల పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే దాని ప్రకారమే ఎక్కడైతే సెట్ బ్యాక్స్ వదిలిపెట్టో అది చేసి కట్టినాం. చెరువు పక్కన మా కాలేజ్ ఉన్నది వాస్తవం, కానీ చెరువులో మేము వెళ్ళలే. చెరువు తర్వాత 30 మీటర్స్ తర్వాతనే మేము వెళ్ళినాం. FTL అని ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ తర్వాత 30 మీటర్ బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్ తర్వాత మళ్ళీ సెట్ బ్యాక్స్ వదిలిపెట్టి మేము కట్టినాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చి, దాన్ని కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చి, దాన్ని హెచ్ఎండిఏ వాళ్ళు కూడా ఇది బఫర్ జోన్లో లేదు, బఫర్ జోన్లో మీరు ఒకవేళ ఉన్నట్లయితే డబ్బులు కట్టమంటే కూడా డబ్బులు కట్టి అన్ని డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కావాల్సిన పర్మిషన్ తీసుకొనే మేము ఒక మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ కట్టినాం తప్ప మేము ఒక్క జాగా, ఒక గుంట కానీ, ఒక సెంటు భూమి కానీ ఎవరి దానిలోకి మేము ఎంకరేజ్ కాలే. మా భూమిలో మేము కట్టుకున్నాం. మా భూమి కూడా 30 మీటర్స్ బఫర్ జోన్ దాటిన తర్వాతనే మా భూమి ఉన్నది. అది ఇప్పటికి కూడా హెచ్ఎండిఏ వెబ్సైట్ లో ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఉన్నది. దాన్నే మేము హెచ్ఎండిఏ వాళ్ళకి పంపించినాం, కోర్టులో కూడా సబ్మిట్ చేసినాం. వాళ్ళు చూసుకున్నారు అనుకుంటా, చూసుకోకపోతే చూసుకుంటారు. ఎక్కడ కూడా ఆక్రమించి కట్టలేదంటారు? ఎక్కడ ఆక్రమించడం కాదు, నా భూమి అందులోనే కూడా లేదంటున్నాం. నేను ఇంకోటి ఆక్రమించడం కాదు. ఏదైతే 42 ఎకరాల చెరువు ఉందన్నదో ఇప్పటికీ చెరువు అట్లానే ఉన్నది. 42 ఎకరాల చెరువు విస్తీర్ణం అని చెప్పేసి హెచ్ఎండిఏ వెబ్సైట్ లో ఇవాటికి అదే ఉన్నది. నేను డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్లై చేసుకుంటే నీ భూమి అందులో రావట్లేదు అని ఎన్ఓసి ఇచ్చిండ్రు. అక్కడున్న మొత్తం ఆఫీసర్లు కానీ ఇవాళ కాదు, 2017 కంటే ముందు నుంచే 2024 ఇది మేము పర్మిషన్లు తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఓసీ తీసుకొని పిల్లలు అన్ని ఉంటున్నారు ఇప్పుడు. కాబట్టి చెరువులో లేపడం కాదు, చెరువు తర్వాత 30 మీటర్స్ ఏదైతే బఫర్ జోన్ ఉంటుందో దాన్ని దాటిన తర్వాతనే
నా బిల్డింగ్స్ మళ్ళీ సెట్ బ్యాక్ తీసుకొని నేను కట్టుకున్నా తప్ప అన్ని పర్మిషన్లతోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క పర్మిషన్ తీసుకొనే నేను అన్ని సెట్ బ్యాక్ తీసుకొని కట్టినాం. అంతే తప్ప ఎక్కడ కూడా ఒక గుంట కానీ సెంట్ కానీ చెరువు భూములు కానీ ఎక్కడ లేదు. పొలిటికల్గా వాళ్ళు ఏమన్నా బెంజెంట్ చేసి చేయాలని ప్రయత్నం చేస్తే తప్ప మామూలుగా ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు నేను చేయలే, ఇప్పుడు కూడా చేయను. సో మీ కాలేజీల గురించి కానీ లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజీల గురించి వీటి గురించి మాట్లాడారు, రకరకాల విమర్శలు చేశారు, కూల్ చేస్తాము అన్నారు. వీటితో పాటే ఓ వర్గానికి సంబంధించిన ఫాతిమా కాలేజెస్ కూడా ఉన్నాయి. సో వాటికి కూడా ఉన్నాయి అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు తప్పితే వాటి మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం ఎక్కడ హైడ్రా ముందడుగు వేసిన సందర్భం కనిపించలేదు. దేనికంటారు? వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ప్రస్తుతం రన్ అవుతున్నాయి కాబట్టి దాని తర్వాత పరిశీలించేసి దాన్ని అప్రోప్రియట్ టైంలో మేము సెలవులు వచ్చినప్పుడు చూస్తామని చెప్పేసి అనేది ఒక స్టేట్మెంట్ చదివాను. నేను మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు, ఏది కానీ. కాబట్టి మాకు సంబంధించింది మాత్రం క్లియర్ గా మీకు చెప్తున్నాం, ఎక్కడ కూడా ఒక గుంట కానీ సెంట్ కానీ మేము ఎక్కడ పర్మిషన్ లేకుండా కట్టలే. పర్మిషన్ లేకుండా మా యొక్క అనురాగ్ సంస్థలు ఎక్కడ లేవు. సో హైడ్రా చేస్తున్న ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేతలకు సంబంధించి సరే ఓ వర్గం సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, అంటే ఇక మీదట చెరువులు కబ్జాలు అవ్వవు, ఇదంతా ఒక అందుకు మంచిదే, భవిష్యత్ ప్రణాళిక బాగుంటుంది, ఇదంతా ఒకటి అంటున్నప్పటికీ కొంత ఇందే పార్టీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కానివ్వండి లేకపోతే మిగిలిన పార్టీల వాళ్ళు కానీ సామాన్య జనం కొంతమంది మాట్లాడేది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఒక బెదిరింపు రాజకీయాలు, ఎక్కడో ఒక చోట కూల్చేసి తద్వారా వాటి నుంచి వాళ్ళు కమిషన్లు లేకపోతే ఇంకా దేని బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది. దాంట్లో వాస్తవం 100% ఇవాళ ఈ హైడ్రా పేరు మీద బెదిరింపులు కాకుండా మరొకటి కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఓ 15 కోట్లు 10 కోట్లు పెట్టి ఒక విల్లా కొనుక్కుంటుందంటే పర్మిషన్ ఉంటేనే ఆయన కొనుక్కున్నాడు. ఇవాళ సడన్ గా కొట్టేస్తే అది జీవితకాలపు స్వప్నం. విల్లా కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే చిన్న ఇల్లు కావచ్చు, ఎవరికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు వాళ్ళు ఒక 10 లక్షలు పెట్టి కట్టుకోవచ్చు, 20 లక్షలు పెట్టి కట్టుకోవచ్చు, 2 కోట్లు కట్టుకోవచ్చు, 15 కోట్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు పర్మిషన్ ఉన్నదాన్ని వీళ్ళు కొన్నారు. కట్టిన వాని మీద చర్య తీసుకో, ఇచ్చిన వాని మీద చర్య తీసుకో, కొన్నవాడు నివసిస్తుంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఏంటి? ఇదే ముఖ్యమంత్రి మాట్లాడింది కదా, వాళ్ళు ఒకవేళ తప్పు కట్టినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి అలా చేసి అది మొత్తం నేషన్ వేస్ట్ కావద్దని చెప్పేసి. ఇప్పుడు ఎట్లా కులబట్టమంటాడు? వాళ్ళు అనేక సంస్థల్ని బెదిరించి 100 కోట్లు వసూలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఒకటి, పర్మిషన్ ఇవ్వడానికి కూడా 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవాళ మిగతా వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు. పొలిటికల్ గా వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కంప్లీట్ గా జీరో అయిపోయింది. నెక్స్ట్ దానికే రాబోతున్నాను నేను. కంప్లీట్ గా జీరో అయిపోయి ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ హైదరాబాద్ సిటీలో కానీ ఎవరు కొత్తగా కొనట్లే. పాత ఏదైనా కొనున్నట్లయితే తప్పనిసరి పరిస్థితిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ మొత్తం కూడా తగ్గిపోయింది, వాళ్ళకే తెలుస్తున్నది. ఇవాళ రియల్ ఎస్టేట్ లో కూడా మొత్తం తగ్గిపోయింది, వాళ్ళకి తెలుస్తున్నది. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అనేక మంది రియల్ ఎస్టేట్, ఇవాళ వాళ్ళ మంత్రులే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా తగ్గిపోయిందనే పేరు మీద 100 ఎకరాల భూములను హైదరాబాద్ లో ఉన్నదాన్ని మొత్తం కబ్జా చేస్తుంది అలా కాంగ్రెస్ మంత్రులు. వాళ్ళకి మొత్తం కూడా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. వాళ్ళందరి ఎప్పుడు ఎక్కడ ఎట్లా బయట పెట్టాలో బయట పెడతాం. వాళ్ళది కూడా మళ్ళా ఖచ్చితంగా ఎప్పటికి ప్రభుత్వం వాళ్ళదే ఉండదు. ఆ తర్వాత వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. ఇవాళ అనవసరంగా పొలిటికల్ వెండెట్టాతోని లేక డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మిగతా వాళ్ళ మీద రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇలా రియల్ ఎస్టేట్ కుప్పగూల్చిండ్రు. హైదరాబాద్ నగరంలో 13-14 నెలల నుంచి ఇలా రియల్ ఎస్టేట్ కొనాలంటే కూడా ఇప్పుడు వద్దురా బాబు అని చెప్పేసి అమెరికా కానీ మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడ పెట్టిన పెట్టుబడుల గురించి ప్రతిరోజు వాళ్ళు తిట్టుకోవడమే. గ్రామంలో 1-2 ఇవాళ వెంచర్లు బయట టౌన్లో చేసుకుంటే ఫస్ట్ జనగాంలో ఉన్నది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న వాళ్ళు 1-2 ఈ నెల అమ్ముడు పోతే వాళ్ళకు పెట్రోల్ ఖర్చులు, వాళ్ళ ఇంటి ఖర్చులు వాళ్ళని సరిపోయేది. ఇవాళ ఏమీ లేకుండా 13-14 నెలల నుంచి వెళ్ళి ఈగలు కొట్టుకుంటూ కూర్చుంటున్నారు. చాలా దుర్భరమైన వ్యవస్థ నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో. కొన్నవాడు అత్యంత రేట్లు ఎక్కువ పెట్టి ఇవాళ అమ్ముడు పోక మిత్తిలు కట్టలేక వాళ్ళు బాధపడుతున్నారు. అందులో కట్టలేక అనవసరంగా కడితే ఇక్కడ ఏమి ఇబ్బందులు వస్తాయో హైడ్రా కూలగొడతాయని చెప్పేసి కట్టడానికి వాళ్ళు భయపడుతున్నారు. కొనడానికి కట్టడానికి అమ్మడానికి వీళ్ళు అమ్మించడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ వ్యవస్థనే కుప్పగూలిపోయింది. ఈ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, లేకపోతే బెదిరింపుల పేరు మీద, పర్మిషన్లు ఇవ్వకపోవడం పేరు మీద
లేకపోతే పొలిటికల్గా వీళ్ళందరినీ కూడా తగ్గించాలనే పేరు మీద ఇవన్నీ మొత్తం కూడా చర్యలన్నీ కలిసి ఈ యొక్క వ్యవస్థను మొత్తం రియల్ ఎస్టేట్ వ్యవస్థను కానీ మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వ్యవస్థను కానీ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో మళ్ళొక 10 సంవత్సరాలు వెనక్కిపోయేటట్టు చేసింది. మీరు అన్నట్టుగా ప్రస్తుతం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం చాలా స్తబ్దుగా ఉంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు కూడా చాలామంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ లోకల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్స్ జరగాలన్నా స్ట్రైట్ అవే వాళ్ళకి 30% కమిషన్లు కావాలి అని మాట్లాడుతున్నారు అనేది అది మీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నమాట. నిజమేనా ఇదంతా? వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు కాదు 6 మందిని పెట్టుకొని ఒక్కొక్కరిని ఒక్కోదానికి ఒక ఏరియాని పనిచేసి ఒక్కొక్క వ్యవస్థను ఒక్కొక్కరికి అప్పచెప్పేసి ఇవాళ మొత్తం కూడా బిల్లులు ఇవ్వాలంటే కూడా పర్సంటేజ్ లేకపోతే ఇవ్వరు. 5 లక్షలు 10 లక్షలు బిల్లులు రావాల్సిన లక్షల మంది ఉన్నారు. వాళ్ళ బతుకులు ఇవ్వలేదంటే సర్పంచులు కానీ చిన్న చిన్న నాయకులు కానీ చిన్న వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా చితికిపోయింది. గ్రామాల్లో వాళ్ళందరి పరిస్థితి చూస్తే చాలా అగమ్యగోచరంగా ఉంది. సర్పంచుల గతంలో మీరు కూడా బిల్లులు ఇవ్వలేదు, అది కూడా మేము లేట్ చేసినాం కానీ ఇంత దుర్మార్గం చేయలే. ఇవాళ హాస్పిటల్స్కి బిల్లులు ఇవ్వకుండా, కాలేజీ వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, విద్యార్థుల మెస్ ఛార్జీలు చెల్లించకుండా, భోజన ఖర్చులు ఇవ్వకుండా ఇవాళ ఏ వ్యవస్థకు 14 నెలల నుంచి వెళ్ళి 10 కోట్ల కంటే పైన ఉన్న వాళ్లకు 10 నుండి 14% పర్సంటేజ్ తీసుకొని ఇవ్వాలి. నిన్న ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రాజేంద్ర గారు మొత్తం కూడా లెక్కలు చూసి చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు అన్నిటికంటే ఎక్కువ సంబంధాలు ఉంటాయి ఆ శాఖలో పనిచేసింది కాబట్టి. ఎప్పుడు కూడా ఇట్లా జరగలే. ఈ చిన్న బిల్లుల కోసం కూడా అసలు వేటికి బిల్లుల కమిషన్ తీసుకోవాలి ఆ టైంలో 10 ఏళ్లలో. ఇలా మొట్టమొదటిసారి కమిషన్లు ఇవ్వగలిగే పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు వస్తున్నాయి. ఆ కాంట్రాక్టర్లు అందరూ దురదృష్టవశాత్తు మొత్తం ఇవాళ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలైన, కొంతమంది మంత్రులైన, కొంతమంది కాంట్రాక్టర్లుగా వాళ్ళతో పాటు ఉన్నారు. మాకున్నది కాంట్రాక్టర్లు తక్కువ. మా దాంట్లో ఉన్నది ఎవరో చిన్న కాంట్రాక్టర్లు ఉంటే కూడా వాళ్ళ బిల్లులు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. వేలాది కాలేజీల మేనేజ్మెంట్లు ఇవాళ మొత్తం కూడా ఉరేసుకోవడం ఒకటే ఉన్నది. ₹1 14 నెలల్లో ₹1 రాలేదండి. పిల్లలందరికీ కూడా ఇవాళ పిల్లలకు కూడా ₹1 రాలేదు మెయింటెనెన్స్ ఛార్జెస్. పిల్లలకు రాకుండా, కాలేజీ యాజమాన్యాలు రాకుండా, టీచర్లకు, ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా 4 నెలలు 5 నెలలు 6 నెలలు జీతాలు లేక మొత్తం కూడా వ్యవస్థ, విద్యా వ్యవస్థలో మొత్తం కూడా కుప్పగూలిపోయింది. ఆరోగ్య వ్యవస్థ కుప్పగూలిపోయింది. వ్యవసాయ రంగం మొత్తం కూడా కుప్పగూలిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుప్పగూలిపోయింది. విద్యా వ్యవస్థకి దాన్ని నాది లేట్ ఎవరు చెప్దామంటే ప్రతి వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకోవడమే, ప్రతి వాళ్ళు కూడా బాధపడడమే. మా దగ్గరకు వచ్చి అన్న మీరు ఉన్నప్పుడైతే కనీసం ఎంతో కొంత మాకు అన్ని రకాలుగా ₹1 ఖర్చు లేకుండా పర్మిషన్లు ఇచ్చినాం. ₹1 ఖర్చు లేకుండా 20,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా ₹1 కమిషన్ లేకుండా వాళ్ళందరూ కూడా 20,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఫీ రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు కానీ లేకపోతే యాజమాన్యాలకు ఇచ్చినాం. ఏనాడు కూడా ఇంత ఇబ్బంది కాలే. లేట్ అయ్యిండొచ్చు కొద్దిగా, కానీ ఇంత ఇబ్బంది పెట్టి హింస పెట్టి వాళ్ళని చంపేసే వ్యవస్థను మాత్రం ఎప్పుడు సూచించలే. మొట్టమొదటిసారి ఇప్పుడు సో కాంగ్రెస్ పార్టీ గురించి, ఆ ప్రభుత్వం గురించి మాట్లాడుకున్న కొద్దిసేపు పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏంటి పార్టీ పరిస్థితి? కేసీఆర్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? రకరకాల వర్షన్స్ వినపడుతున్నాయి. కేసీఆర్ గారు అంటే ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని కొంతమంది ఏమో ఈయన ఒక వ్యూహం రచిస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన అపర చాణక్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఏదో ఒక గట్టి వ్యూహంతో బయటకు రాబోతున్నారని కొంతమంది ఏమో ఈ రాజకీయాలు నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసారని, కొంతమంది అసలు యూఎస్ వెళ్ళిపోతున్నారని, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? ఆయన మీద చర్చ లేకుండా రోజు లేదు, ఉండదు. ఆఫ్ కోర్స్ ఆయన గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి మాట్లాడలేడు, మంత్రులు మాట్లాడలేరు, ఒక పేపర్ మాట్లాడలేదు, ఒక టీవీ మాట్లాడకుండా ఉండదు. 25 సంవత్సరాల కాలం నుంచే 2000 నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గురించి చర్చ లేని అంశం ఉండదు. కాబట్టి ఇవాళ కూడా ఆయన చర్చనీయాంశమే. ఆయన అందరికీ అర్థం కాడు. ఆయనే పూర్తిగా ఆరోగ్యంతో రాజకీయాల్ని రోజు కూడా రాజకీయ ప్రతిపక్ష నాయకుడిగా నిశితంగా పరిశీలిస్తూ మా అందరికీ సూచనలు ఇస్తూ మా యొక్క పార్టీని అద్భుతంగా నడిపిస్తున్నారు. మేము ఏం చేయాలో అన్ని పనులు కూడా వారు చెప్పినట్లే మా ఎమ్మెల్యేలకు కానీ, మా యొక్క అధ్యక్షులకు కానీ, మా యొక్క క్యాడర్ కానీ కావలసిన విధంగా ఎక్కడ ఎట్లా సూచనలు ఇవ్వాలని అట్లా ఇస్తున్నారు.
కాబట్టి ఎవ్వరు ఆయన గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడికి పోరు, యుఎస్కు పోరు, విదేశాలకు పోరు. హైదరాబాద్లో తన కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో ఉంటారు. తన కాన్స్టిట్యున్సీ గజ్వేల్లోనే ఉంటారు. గజ్వేల్లోనే ఉన్నారు, ఇప్పుడు గజ్వేల్లోనే ఉన్నారు, కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. ఇవాళ కూడా హైదరాబాద్కి వస్తే హైదరాబాద్కి వస్తారు. రాజకీయాల్లో పూర్తిగా దాని మీద పట్టున్నది, పార్టీ మీద పూర్తి పట్టున్నది. అందరికి కూడా ప్రతిరోజు ఎప్పుడు ఎవరితో మాట్లాడాలతో వాళ్ళతో చేస్తున్నారు. ఇప్పుడే నేను ఒక గంట క్రితం కూడా వారి యొక్క సిస్టర్ చనిపోయినట్లయితే నేను కూడా వారితో పాటు అక్కడికి వెళ్ళి కలిసి వచ్చాను. సరే, మీరంటే ఆయనకి మొదటి నుంచి అత్యంత సన్నిహితులు కాబట్టి మీరు వెళ్ళగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. ఆయన మనసులో ఏముందో మీకు తెలుస్తుంది. బట్ చాలా మందికి ఆ యాక్సెస్ ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు. దాంతో పార్టీలో చాలా మంది కూడా అయోమయంలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, పార్టీలో ఉండాలా, వేరే పార్టీకి వెళ్ళాలా లేదా, ఇవన్నీ కూడా అయోమయంలో ఉంటున్నారు కదా. వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్ యొక్క పని విధానం తెలుసు. ఆయన ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు పోట్లాడాలో, ఎప్పుడు బయట పడి అంశాలు ఉంటాయో తెలుసు. కాబట్టి మేమేమి పరేషాన్ కావట్లే, మాకేం అర్థం కాకుండా లేదు. మా ఎమ్మెల్యేలకు కానీ, మా ఎమ్మెల్సీలకు కానీ, మా యొక్క అధ్యక్షులకు కానీ, మా యొక్క క్యాడర్ కానీ అర్థం కానిది ఏంటంటే, కొత్త బిచ్చగాళ్ళకి ఎవరైతే ఉన్నారో కొద్దిమంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇలా వాళ్ళకున్నది, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏంది ఈయనేం మాట్లాడతలేడు, మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, అశ్లీలంగా మాట్లాడినా, మొత్తం అబ్యూజ్ చేసినా కూడా మాట్లాడట్లేదంటే వాళ్ళు ఎవరికి ఎప్పుడు ఎవరు ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్తున్నారు. వారు సమాధానం చెప్పేది అవసరం అనుకున్నప్పుడు వారు కూడా సమాధానం చెప్తారు. సో చాలా మంది పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా కొంతమంది కూడా చూసి పరిణామాల పరిస్థితుల్ని బట్టి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అనేది జరుగుతుంది. సో పార్టీ మారే వాళ్ళని కౌశిక్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు. ఎందుకు మారుతున్నారు, ఏం చూసుకొని మారుతున్నారు, ఎలా మారుతున్నారు, ఇవన్నీ నిజంగా కౌశిక్ రెడ్డి గారికి అడిగే హక్కు, అర్హత ఉన్నాయంటారా? ఆయనే పక్క పార్టీ నుంచి వచ్చి మీ పార్టీలోకి వచ్చారు కదా, ఇవాళ ఎట్లా ఆయన మాట్లాడుతారు? కౌశిక్ రెడ్డి గారికే కాదు, ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఓట్లేసిన ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. కౌశిక్ రెడ్డి గారు మా దగ్గరికి పక్క పార్టీ నుంచి వచ్చినప్పుడు ఆయనకి ఏ పోస్ట్ రాలే, పోస్ట్ రాలే. ఆయనే మేము ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉన్నప్పుడు కూడా ఆయన టికెట్ ఇవ్వలే. ఇవ్వకపోతే కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిండు, గెలిపించడానికి ప్రయత్నం చేసిండు హుజురాబాద్ ఉప ఎన్నికలు. ఆ తర్వాత తనకు అవకాశం ఇస్తే దాన్ని గెలుచుకొని వచ్చిండు. కాబట్టి ఇతర పార్టీలకు వెళ్ళి రావడానికి పోవడానికి మేము అభ్యంతరం కూడా చెప్పట్లే. నీ సిద్ధాంతం ఈ పార్టీది నచ్చనప్పుడు, ఇక్కడ విధానాలు నచ్చనప్పుడు నువ్వు వెళ్ళు. ఎప్పుడు వెళ్ళు? ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వెళ్ళొద్దు, ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు వెళ్ళదు. ఓకే, వెళ్దామని అనుకున్నప్పుడు రాజీనామా చేసి వెళ్ళండి. గతంలో మీరేం చేశారు మరి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఆనాడు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళ యొక్క లెజిస్లేచర్ పార్టీని మాలో విలీనం చేశారు. వాళ్ళు కూడా ఈ రోజున అంత దమ్ముంటే అంతమందిని వాళ్ళకి వస్తారంటే తీసుకుపోమనండి. అంతే తప్ప మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా రాజీనామా చేసి రావాలంటున్నాం. మా దగ్గర నుంచి పోయినప్పుడు కూడా రాజీనామా చేసిపోవాలంటున్నాం. విలీనం వేరు, పార్టీ చట్టబద్ధంగా విలీనం చేసుకున్నాం. దాన్ని ఎవడు క్వశ్చన్ చేయలే, నోబడి క్వశ్చన్ డస్. కాబట్టి వాళ్ళు దానికి దీనికి సేమ్ చేసిన అనుకుంటున్నాం, తప్పది. వాళ్ళ దగ్గర 15 మంది ఉంటే 2/3 మెంబర్స్ మా దగ్గరికి జాయిన్ అయ్యారు. వాళ్ళ ముందు వద్దనుకున్నాం, చాలా మంది అబ్జెక్షన్ చెప్పింది. కానీ పార్టీగా విలీనం అవుతున్నప్పుడు వద్దనడం ఎందుకు? తెలంగాణలో మళ్ళా వాళ్ళది వస్తో రాదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మన దగ్గరికి అందరు కలిసి వచ్చారు. అభివృద్ధి కోసం మేము వస్తున్నాం అని చెప్పేసి అన్నారు, మీతో నడుస్తాం అని చెప్పేసి అన్నారు. కాబట్టి వాళ్ళందరూ నడిచిండ్రు. వాళ్ళందరూ కూడా మళ్ళీ టికెట్స్ ఇచ్చి మనం చేసుకున్నాం. వాళ్ళు కొంతమంది గెలిచిండ్రు, కొంతమంది ఓడిపోయారు. అంతేగాని ఎమ్మెల్యేగా నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నికైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పొమ్మంటున్నాం. కేసీఆర్ నచ్చకున్నా, బీఆర్ఎస్ నచ్చకున్నా, కాంగ్రెస్ నచ్చినా వెళ్ళండి, రాజీనామా చేసుకోండి. ఒక్క కౌశిక్ రెడ్డికే కాదు, మా అందరికీ హక్కు ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ యొక్క మామూలు కార్యకర్తకు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఇతర పార్టీలోకి ఊసర వెళ్ళలాగా మారిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అడిగే హక్కు, తిట్టే హక్కు. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఇంకా రాళ్లతో కొట్టాలన్నాడు. మేము రాళ్లతో కొట్టట్లే, ఇంకా ఇప్పుడు ఆయనే మళ్ళీ మనం ఫోర్స్ చేసి కొట్టిస్తారో మాకు తెలియదు. కానీ ఆయనే చెప్పిండు, ఎవరైనా పార్టీ మారితే ఖచ్చితంగా రాళ్లతో కొట్టండి అన్నాడు. మేము అంత తీవ్రంగా మేము మాట్లాడలే, కనీసం రాజీనామా చేసిపో బాబు అని చెప్పేసి అంటున్నాం.
ఇటీవల కాలంలో కౌశిక్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏదైతే ఉందో పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నట్లుగా అనిపించలేదా? ఆయన అరకపూడి గాంధీ గారి మీద మాట్లాడిన వ్యాఖ్యలు కానివ్వండి, మొన్న సంజయ్ గారు మాట్లాడిన మీద కానీ, ఇవన్నీ కూడా పార్టీకి ఎక్కడ ఇబ్బంది లేదా? పార్టీకి ఏమి ఇబ్బంది లేదండి. గాంధీ గారి మీద మాట్లాడినా ఇంకోరి మీద మాట్లాడినా వాళ్ళందరూ కూడా పార్టీని ముంచి మోసం చేసి ఈ యొక్క అనేక మంది వేలాది మంది కార్యకర్తల యొక్క కష్టంతో వాళ్ళు గెలిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి జవాబుదారీగా ఉండాలి. ఇలా కౌశిక్ రెడ్డి వాయిస్ కొద్దిగా గట్టిగా మాట్లాడొచ్చు, మేము కొద్దిగా తక్కువ మాట్లాడొచ్చు. మా అందరి యొక్క అభిప్రాయం అదే. సంజయ్ అనే అతన్ని ఒక నాయకునిగా తీర్చిదిద్ది మొత్తం చేసిన తర్వాత ఆయన ఏదైనా మాట్లాడవచ్చు. నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా మాట్లాడతాడండి? అక్కడ ఆయన మాట్లాడితే ఆయన మీద కేసు పెడతారా? ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డికే అరుణ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి సమావేశంలో ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి మేము కేసు పెట్టినామా? ఇదే రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ ఉంటే ఆయన మైక్ గుంజుకొని ఆయన ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడారు, మేము కేసు పెట్టినామా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ పట్టణంలో మీటింగ్ అవుతున్నప్పుడు జగదీష్ రెడ్డి గారి మీద గట్టిగా మాట్లాడి మైక్ గుంజుకునే పని చేసిండు, మేము కేసు పెట్టినామా? రాజగోపాల్ రెడ్డి గారు మునుగోలులో రేషన్ కార్డు వంచుతుంటే నువ్వెట్లా వంచుతావు అని చెప్పేసి ఆయన చేతుల నుంచి గుంజుకొని అది చేసిండ్రు, మేము కేసు పెట్టినామా? అంటే నువ్వు మాట్లాడితే కేసులు పెడతావా? మేము ఇక్కడ పోయి కౌశిక్ రెడ్డి ఏం చేసిండు, జిల్లా అభివృద్ధి సమావేశంలో మాట్లాడుతున్నా చెప్పేసి ఖచ్చితంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదని చెప్పిండు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు కదా. రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఇంకా చెప్తున్నావు సిగ్గు లేకుండా ఇంకా చేరలేదని చెప్తున్నావు. చేరినావు కదా, మరి చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా మాట్లాడుతుంటావు? ఆ విధంగా కేసు పెడతాడా? ఆర్డీఓ అనేది అన్నాడు, ఆర్డీఓ సంబంధం లేదు, ఆయన చూడడం కూడా చూడలే. ఇక్కడ ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్తే అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి పోతే ఏసీపీ పారిపోతాడు, సిఐ పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆపి నువ్వు తీసుకోబాబు అని చెప్పేసి అంటే కేసు పెడతారా? పోలీసులతో దుష్ప్రవర్తన. అదేవిధంగా ప్రతిరోజు అరెస్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గట్టిగా మాట్లాడితే నువ్వు అరెస్ట్ చేస్తావు, నువ్వు మాట్లాడవచ్చా? బూతులు మాట్లాడవచ్చా? నువ్వు నీ మంత్రులు ఇష్టమైనట్టు మాట్లాడవచ్చు, అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడవచ్చు. అదేవిధంగా గాంధీ వచ్చి ఈయనని అటాక్ చేసిండు, వీళ్ళ ఇంటి మీదకి వచ్చి వీళ్ళు మొత్తం చేసిండు, వాళ్ళ మీద కేసులు పెట్టలే. అదే ఇంటికి దాడి చేస్తుండు వీళ్ళని పరామర్శిద్దాం అనిపోతే ఇలా మా ఎమ్మెల్సీ రాజు మీద హరీష్ గారి మీద కేసులు పెడతారా? ఇదెక్కడి నీతి? ఇదెక్కడి పోలీసు? పోలీస్ వ్యవస్థ పూర్తిగా మేము ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలే, ఇటువంటి పిచ్చి కేసులు పెట్టించలే. ఇవాళ పిచ్చి కేసులు పెడుతున్నారు, అక్రమంగా పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఓకే ఫైన్, ఎన్ని పెట్టినా కూడా చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి మీద ఆధారపడి వీలైనంత వరకు కొంత రిలీఫ్ వస్తుంది. మీరు అన్నట్టుగా అంటే కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి పెడుతున్నారు అని. సరే, ఈ అరెస్టులు ఇవన్నీ దాంట్లో కేటీఆర్ గారిది ఇటీవల కాలంలో వస్తుంది ఫార్ములా ఈ రేస్ కేసులో. దీనికి సంబంధించి కేటీఆర్ గారి వర్షన్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కానీ ఏంటి? ఫార్ములా ఈ రేస్ అనేది ఈ రాష్ట్రానికి అవసరం. 192 రాష్ట్రాల్లో ఉండే ఆ యొక్క ఆట ప్రేమికులు మొత్తం కూడా అది ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉంది, తెలంగాణ ఎక్కడ ఉందని చూస్తారు. అది మొదటి వర్షన్ రన్ చేస్తున్నప్పుడు 700 కోట్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ బెనిఫిట్ జరిగిందని నీల్సన్ సర్వే వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి అది నడపాలి, హైదరాబాద్ ప్రతిష్టను తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేయాలి. ఆ ఈ రేస్ జరపడం వలన ఎలక్ట్రిక్ వెహికల్స్కి మార్కెట్ ఎక్కువ ఇక్కడ క్రియేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మొత్తం ఒక మంచి వాతావరణంలో, అంటే ఇవాళ కార్బన్ లేకుండా ఉండే వాతావరణంలో ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకురావాలనే ఒక మంచి ఆలోచనతో దాన్ని చేసింది తప్ప అందులో ఎవరు తప్పు పట్టట్లే. కానీ దాని వెనకాల జరిగిన అవకతవకల గురించి కదా మాట్లాడుతున్నారు. ఎక్కడ అవకతవకలు జరగలేదు. దానికోసం 3 సార్లు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అగ్రిమెంట్ అయినరు. హెచ్ఎండిఏ సంస్థ ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద MAUD, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. MAUD మినిస్టర్ గా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన ఫైల్లో పాలసీగా డెసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ వర్షన్ బాగా నడిచింది, రెండో వర్షన్ కూడా డబ్బులు ఇవ్వమన్నారు. డబ్బులు ఇచ్చే క్రమంలో 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇవ్వాలని చెప్పి ఆయన ఇచ్చే సైన్ చేశాను. దట్స్ వాట్ ఈ సెట్. 50 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి వాళ్ళకి పోయినాయి. ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏదైనా ఉన్నట్లయితే అది చూసుకోవాల్సింది ఎవరు? అధికారులు. అది ఎవరు చూసుకుంటారు? ఫైల్ ముఖ్యమంత్రి దగ్గరికి కానీ మంత్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది? కింద ఒక 10 మంది దగ్గర వస్తుంది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్,
డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, దెన్ ఓఎస్డి టు మంత్రి, దెన్ మంత్రి దగ్గరికి వస్తుంది. మంత్రి దగ్గరికి వచ్చినప్పుడు పాలసీలో ఆపరేటివ్ పోర్షన్ మాత్రమే చదువుతారు. ఆపరేటివ్ పోర్షన్ చదివేటప్పుడు ఏముంటది, ఈ యొక్క అగ్రిమెంట్ ప్రకారం ఇంత ముందు ఫస్ట్ అగ్రిమెంట్ జరిగింది, రెండో అగ్రిమెంట్ లో వీళ్ళు ఇంత అడిగిన డబ్బులు, అందులో మొదటి భాగం ఇంత డబ్బులు ఏమంటున్నారు, ఇవ్వచ్చా లేదా, కెన్ బి అప్రూవ్డ్ ఆర్ నాట్, కెన్ బి అప్రూవ్డ్ అని రాసింది ఆయన. అప్రూవ్డ్ అయిన ప్రకారం అని ఏ విధంగా పోవాలి ఏంటనేది అధికారులు చూసుకోవాలి. ఆర్బీఐని పర్మిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇంకేదైనా సెక్రటేరియల్ ప్రొసీజర్ ఉందా, లేకపోతే క్యాబినెట్కి మళ్ళీ రిఫర్ చేయాలన్నా, దిస్ కెన్ బి రిఫర్డ్ బై ద ఆఫీసర్స్ కన్సర్న్, నాట్ ద మినిస్టర్. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు అధికారుల మీద తోయడం ఎంతవరకు కరెక్ట్? ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అధికారుల మీద మొత్తం దోసేశారు. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో కూడా అధికారుల మీద దోస్తున్నారు. మేము వాళ్ళ మీద నెట్లేదు మేడం, మేము క్లియర్ గా చాలా చక్కగా చెప్తున్నాం. మేము ఆ పాలసీని ఉండాలని చెప్పేసి అన్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రతిష్ట, హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం అని చెప్పేసి ఫార్ములా ఈ రేస్ మొదటిది నడిపినాం. లాభం 700 కోట్లు ఈ రాష్ట్రానికి జరిగింది. రెండో వర్షం కూడా జరగాలని చెప్పినాం. అందులో భాగంగానే 50 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డెసిషన్, పొలిటికల్ డెసిషన్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలనేది అధికారులే చేయాలి. ఇవాళ కాదు, రేపైనా రేవంత్ రెడ్డి మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా వాళ్ళు ఆపరేటివ్ పోర్షనే చదివి చెప్తారు. ఆ అధికారులే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప కానీ అన్నిట్లలో మొత్తం మంత్రికి మొత్తం టెక్నికల్ తెలీదు. మంత్రి తెలుసుకునేది పాలసీ డెసిషన్, మంత్రి చేయాల్సిందే పాలసీ డెసిషన్. మిగతా ఆపరేటివ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందంతా అధికారులే. అది క్లారిటీ. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా, ఫోన్ ట్యాపింగ్ వాళ్ళది చేయి అని చెప్పేసి మనం చెప్పరు. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ అవసరం కోసం ప్రభుత్వాలు, ఆ పోలీసు కొన్ని చేస్తాయి. నేరస్తులను పట్టుకోవడం కోసమో, ఇతర అవసరాల కోసమో, లేకపోతే ఇతర దేశస్తుల నుంచి ఇక్కడికి వస్తున్న ఉగ్రవాదులను పట్టుకోవడం కోసమో కేంద్ర పోలీసు, రాష్ట్ర పోలీసు, స్పెషల్ పోలీసు మనకేమి చెప్పరు. వాళ్ళు డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ అధికారులకు కూడా, మంత్రులకు కూడా తెలియదు అది. కాబట్టి వాళ్ళకి జరిగిందా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ముఖ్యమంత్రి గారికి. ఆ ముఖ్యమంత్రి గారికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా వాళ్ళు చెప్పరు. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అని పెడతారు. అంతేగాని మేము ఇట్లా చేసినాం, వీళ్ళతో మాట్లాడినామని చెప్పరు. కాబట్టి ఏదైనా అధికారులు వాళ్ళు ఏదైతే కరెక్ట్ చేయగలుగుతారో అదే చేయాలి. మంత్రిగా, ముఖ్యమంత్రిగా నేనేదో చెప్తూ నువ్వు ఎట్లా చేస్తావు, చేయకూడదు కదా. ఏది పర్మిషబుల్లో అదే చేయాలి. పర్మిషబుల్ కానీ ఎట్లా చేస్తారు? ఆ విషయం అధికారులకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చి ఉంటుంది లేండి, ఎంతవరకు చేయాలి. ఖచ్చితంగా మనం ఇష్టం వచ్చినట్టు నాకు ఇది కావాలని చెప్పేసి అంటే చేస్తారా? కాబట్టి ఏది కానీ అధికారులు ఏమైనా ఎక్సెస్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అంతే తప్ప పొలిటికల్ డెసిషన్స్ కాదు అవి. వీళ్ళందరూ కూడా ఏదో ఇవన్నీ డైవర్షన్ చేయడం కోసం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, బ్లేమ్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఎమ్మెల్యేలని బెదిరించాలి, తద్వారా మొత్తం కూడా పార్టీలు మార్పించాలి, లేకపోతే ఏదో విధంగా ప్రజల యొక్క దృష్టి మలచడానికి చేస్తున్న చర్యలు ఇవి తప్ప చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం ఇవాళ గ్రామ సభలు ఏ విధంగా రభస అయిందో మరింత రభస కాకుండా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా అమలు చేయాలి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. పింఛన్ 2000 నుంచి 4000 చేస్తున్నావు, చేయలే కదా, ఇవ్వాలి. ఇవాళ 2500 మహాలక్ష్మి కింద ఇస్తా అన్నారు కదా, మొట్టమొదటి సంతకమే చేస్తామని చెప్పేసి అన్నారు కదా, ఎక్కడికి పోయింది? డిసెంబర్ 9నే మొత్తం కూడా రైతు భరోసా ఇస్తామన్నారు కదా, ఎక్కడికి పోయింది? తులం బంగారం ఇలా తీసుకోకండి, డిసెంబర్ 9 సంతకం చేసిన తర్వాత నేను తులం బంగారం కల్పిస్తా కళ్యాణ్ లక్ష్మి చెప్పింది కదా. కళ్యాణ్ లక్ష్మిలో ఏమైంది? మన వేముల ప్రశాంత్ రెడ్డి గారు అందుకే కదా కళ్యాణ్ లక్ష్మి చెక్కుల్ని ఇవ్వనని చెప్పారు. మీరు కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తాను, అది ఇచ్చిన రోజే నేను ఈ చెక్కుల్ని పంపిణీ చేస్తాను అని. ఆ విధంగానే వాళ్ళు ఏది కూడా చేయలేరు. మేము ఇప్పుడే చెప్తున్నాం మేడం. ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ తో మమ్మల్ని ఏదో బ్లేమ్ చేయడం కంటే వాళ్ళకుండే అవగాహన పెంచుకొని ఆర్థికంగా కొన్ని డబ్బులు సంపాదించిన మార్గాలు చూసుకొని ఆ డబ్బుల్ని ఈ ప్రజలకు పంచడానికి ఏ విధంగా చేయాలనో చేస్తే, బుర్ర పెడితే, పని చేస్తే వస్తుంది. అంతే తప్ప కానీ ఇవాళ మమ్మల్ని ఏదో దెబ్బ కొట్టాలి, అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ బ్లేమ్ చేయాలి. ఈ బ్లేమ్ గేమ్లో 2వ సంవత్సరం 3వ సంవత్సరం నడుస్తుంది. ఆ తర్వాత ప్రజలు ఎవరు కూడా వాస్తవాలు ఏందో గ్రహిస్తారు. ఖచ్చితంగా ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనో అది చూస్తారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు
కేసీఆర్ గారు కానీ ఆ కుటుంబానికి కానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎంత లాయల్గా ఉంటారో, ఎంత అత్యంత సన్నిహితులుగా ఉంటారో నాకు తెలుసు, చాలా మందికి తెలుసు, నాకే కాదు అందరికీ తెలిసిన విషయం, ఎక్కువ మందికి తెలుసు కూడా. కానీ ఎక్కడో ఒక చోట కొన్ని కారణాల వల్ల పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి, ఆలోచనలో ఉన్నారు అని, నిజమేనా అది? నన్ను బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద నేను గెలిచిన. నేను ఆ పదవి ఉన్నంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, కేసీఆర్తోనే ఉంటా, బీఆర్ఎస్తోనే ఉంటా. మీ ద్వారానే కాదు, ఇంతకుముందు అనేకసార్లు చెప్పిన, నా మీద మాట్లాడడానికి నెగిటివ్ వెళ్ళినప్పుడల్లా ఇదేదో పుట్టించాలని ప్రయత్నం చేస్తుంటారు, నా మనోధైర్యాన్ని దెబ్బతీయించాలని ప్రయత్నం చేస్తుంటాడు. నేను ఎవరైనా మాట్లాడుకున్నా దాని గురించి పట్టించుకునే లేదు. నన్ను ఇబ్బందులు పెట్టినా, హైడ్రాలతో బెదిరించినా, ఇంకో విధంగా బెదిరించినా, లేకపోతే నా మీద కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా, నా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే ఓటేసిండ్రు. నా ఎమ్మెల్యేషిప్ వచ్చిందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ వల్లనే వచ్చింది. కేసీఆర్ గారి దయ వల్ల వచ్చింది, ప్రజల యొక్క దయ వల్ల వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏదైతే దయతో నన్ను గెలిపించిండ్రో ఆ గెలుపుని ఇంకా ఈ యొక్క 14 నెలలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల 10 నెలలు కూడా అదే విధంగా అదే గులాబీ జెండా పట్టుకొని ఆ ప్రజలకు సేవ చేస్తా, ఆ ప్రజలకు అండదండగా ఉంటా, వాళ్ళతో పాటే ఉంటా. అంటే నేను మిమ్మల్ని అంటలేను కానీ చాలా వరకు ఇదే సందర్భాలు చూశాను. ఇట్లా పార్టీ మారతారు అన్న సందర్భం వచ్చినప్పుడల్లా నేను మారను, ఈ పార్టీలోనే పుట్టాను, ఈ పార్టీలోనే ఉంటానని మాట్లాడిన వాళ్ళు తెల్లారి వెళ్ళి వేరే పార్టీకి అండుగా కప్పుకున్న వాళ్ళని చూస్తున్నాను. మీరు కూడా చూస్తారు కదా, ఇప్పుడు 14 నెలల నుంచి రోజు అంటున్నారు కదా మీరు కూడా మారుతున్నాడా అని చెప్పి నన్ను చాలా మంది మిత్రులందరూ కూడా మొత్తం టీవీలలో, అక్కడ సోషల్ మీడియాలో ఇక్కడ పెట్టాను. నేను అమెరికా పోతే అక్కడనే మారుస్తాడా అని చెప్పేసి పెట్టాను. లేకపోతే ఇక్కడే కాకుండా 2-3 రోజులు ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఇక్కడ మాట్లాడుకున్నాను కదా అని చెప్పింది. నేను చెప్పదలుచుకుంటే, నేను కన్విన్స్ అయితే నేను ఖచ్చితంగా అదే విషయాలు చెప్తా. 14 నెలల నుంచి ఏ విధంగా ఉన్నానో రేపు పొద్దున కూడా వచ్చే 4 సంవత్సరాలు కూడా అదే ఉంటా. మీరు చూస్తారు, నేను చూస్తా. మీరే రేపు పొద్దున నేను ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే మీరే వచ్చి ప్రశ్నించవచ్చు, రాజీనామా చేయమని చెప్పేసి. మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోవచ్చు, మీకు కూడా హక్కు ఉందని చెప్తున్నా. మామూలుగా ఇలా జర్నలిస్ట్ గా నన్ను అడిగింది కాబట్టి మరి ఈ విధంగా ఎందుకు అబద్ధాలు చెప్పినావు అని చెప్పేసి మీరు అడిగే హక్కు నేను ఇస్తున్నా మీకు. సో కేసీఆర్ గారితో ఎంత సాన్నిహిత్యంతో ఉన్నారో ఇప్పుడు అదే అనుబంధం కేటీఆర్ గారితో కూడా కొనసాగుతుందా, ఎలా ఉంది? నాకు అందరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు అందరూ కూడా, అందరితో పాటు నేను అట్లానే ఉంటా. నాయకత్వం మొత్తంతో అట్లే ఉంటా, కార్యకర్తలతో అంతే ఉంటా. నాకు ఇది ఇచ్చింది కేసీఆర్ అధ్యక్షతన ఉన్న పార్టీ ఇచ్చింది. వారు చెప్పిన మిగతా కార్యవర్గం కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా మాకు, వాళ్ళు ఏది నిర్దేశిస్తే, పార్టీ ఏది నిర్దేశిస్తే అదే చేస్తా. నాకు వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ఆ వ్యవస్థను లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఆ వ్యవస్థలో ఉన్న వారిని నేను ఏది చేయమంటే అది చేస్తా. ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్నారు, దానికి ముందు ఎమ్మెల్సీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైనా అభ్యర్థిని అనుకున్నారా? ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నాను? మా కాన్స్టిట్యున్సీ అయిపోయింది. నేను పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు వేరే కరీంనగర్ ఎన్నిక, దాని గురించి ఇంకా ఏమనుకున్నారో పార్టీ నిర్ణయం అనేది ఇంకా కాలేదు. త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. జనరల్ గా టీచర్స్ నుంచి ఇంతకుముందు మేము చేయాలి, ఇప్పుడు కూడా చేయకపోవచ్చు. ఓకే, సో ఇంకా పార్టీలో మాత్రం ఆ చర్చ రాలేదు. రైట్. అట్లే ఎవరైతే పార్టీలు మారారో కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళు కేసీఆర్ కోవర్టులుగా భావిస్తున్నారు, లేదు కేసీఆర్ గారే కావాలని పంపించారు, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా దాన నాగేందర్ గారు, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి గారి పేర్లు వినపడుతున్నాయి. దాన నాగేందర్ గారు మొన్న ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ గారికి కొంత అనుకూలంగా మాట్లాడడం, లేదా గూడెం మహిపాల్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో ఇంకా ఇప్పటికీ కేసీఆర్ గారి ఫోటో ఉండటం, ఇవన్నీ కూడా ఎలా అర్థం చేసుకోవాలండి? అవునండి, కేసీఆర్ గారితో 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, కేసీఆర్ గారితోనే గెలిచిన తర్వాత ఆయన ఇల్లు అది, ఇంట్లో కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని, చాలా మంది ఇళ్లలో ఇప్పుడు మా దగ్గర ఉన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళలో రాజశేఖర రెడ్డి ఫోటో కూడా ఉంటుంది, ఆనాడున్న ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో కూడా ఉంటుంది, ఎన్టీ రామారావు ఫోటో కూడా ఉంటుంది. వాళ్ళందరూ ఆనాడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు చంద్రబాబు నాయుడుతో కలిసి ఫోటో దిగిండ్రు, అది తీసేయమంటారా? అంతకుముందు ఎన్టీ రామారావుతో కలిసి దిగిండ్రు, తీసేయమంటారా? ఇవాళ ఉన్న కేసీఆర్ గారు ఇవాళ వచ్చినప్పుడు ఇవాళ ఉంటే రేవంత్ రెడ్డి గారితో ఉంటే రేవంత్ రెడ్డి గారితో పెట్టుకోవచ్చు. అంతేగాని ఆనాడు వాళ్ళ యొక్క రాజకీయ జీవితంలో అదొక స్టెప్. అయినంత మాత్రాన ఆ ఫోటోలే ఉండకూడదు, ఇదే ఉండాలంటే ఎట్లా? తీసాడు, ఖచ్చితంగా ఉంటాయి కదా. రాజశేఖర రెడ్డి ఫోటో కూడా మా దగ్గర ఉన్న వాళ్ళలో చాలా మంది వాళ్ళలో ఉన్నది, ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఏదో ఒక సందర్భం ఉంటుంది, వీళ్ళు కూడా మంత్రిగా ఉంటారు. ఆ మంత్రిగా ఉన్న సందర్భం ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏదో ఒక
మంత్రి అవుతున్నదో లేకపోతే ఇంకోటో ఉంటాయి, ఆ ఫోటోలను తీసేస్తారా? ఉమ్, ఉంటాయి కదా, వాళ్ళ యొక్క తీపి గుర్తులు ఎట్లయినా ఉంటాయి కదా. ఇవాళ నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆనాడు ఉన్న సంఘటన జరుగుతాయి, ఆ సంఘటన మొత్తం చరిత్రకి వెళ్ళి రూపుమాపేస్తావా? కేసీఆర్ గారు ఆయనకు కావాల్సిన మొత్తం నిధులు ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు, గెలిపించుకున్నారు. అంతకుముందు పటాన్చెరులో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఇచ్చేసి అది జరిగిన సందర్భంగా ఫోటో దిగి ఆడ పెట్టుకున్నారు. తప్పేముందండి? ఉమ్, దాన్ని ఏదో నాకు ఇది లేదు అని అంటే అది ఆయన ఉండే దగ్గర ఆయన ఫోటో ఉంటుంది. దాన నాగేందర్ గారు కూడా ఉన్న విషయాన్ని చెప్పారు. ఫార్ములా ఈ రేస్లో ఉమ్, ఇందులో అవినీతి ఎక్కన్నది, ఈయన డబ్బులు ఇచ్చిండు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు చెప్తున్నారు, ఇచ్చిన వాళ్ళు మనం చెప్తున్నాం. అవినీతి ఎక్కడ జరిగింది? ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నాం, ఇచ్చినాం. ఉమ్, వాళ్ళు మిగతాది ఇవ్వకుండా నష్టం చేసింది ఈ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం నిజంగా ఇలా చర్య తీసుకోవాలి ఆ ప్రభుత్వం మీద అని చెప్పేసి అన్నారు. ఉమ్. ఆయన చెప్పినా నేమేం చెప్పినా ఎవరు చెప్పినా అర్థమైన వాళ్ళందరికీ అదే. అంతేనా? బీఆర్ఎస్ పార్టీ కోవర్టుల వాళ్ళు ఏమైనా? బీఆర్ఎస్ పార్టీ కోవట్లయితే మా మీద కొట్టడానికి ఎందుకు వస్తాడు? ఉమ్, ఆనాడు అసెంబ్లీలో మా అందరిని కొట్టడానికే వచ్చింది కదా ఆయనే. ఉమ్. మీరు కూడా ఆయన డిస్క్వాలిఫై చేయాలి, రాజీనామా చేయకుండా పార్టీ మారారు అని చెప్పి ఖచ్చితంగా కోర్టులో వేసినాం కదా, కోర్టులో ఇక్కడ వేసినాం, మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా వేసినాం. ఖచ్చితంగా మనని వద్దనుకున్న వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఖచ్చితంగా గట్టిగా ఉండాల్సిందే. నా లైన్ అయితే అదే ఉంటుంది. అది దాన నాగేంద్ర అయినా, పోచారం శ్రీనివాసరెడ్డి అయినా, నా వయసు ఇంత ఉంది, నేను లావు ఇంత ఉన్నా, నేను ఇంత పెద్ద చరిత్ర ఉన్నాను ఎవరనుకున్నా కూడా ఏ బీఫామ్ మీద గెలిచిండో ఆ బీఫామ్కి నువ్వు ఆ పార్టీకి లాయల్గా ఉండాలి. ఉండలేకపోతే నువ్వు పోదాం అనుకున్నప్పుడు రాజీనామా చేసిపోండి. నీకు అంత ధైర్యం, నమ్మకం, విశ్వాసం ఆ పార్టీ మీద ఉంటే, మళ్ళా గెలుస్తున్న నమ్మకం ఉంటే గిరాటేసి చేయండి. నీ పార్టీ వద్దనుకున్నప్పుడు ఆ పార్టీ ఇచ్చిన బీఫామ్, ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే కావాలనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుల పాలైంది అని మీరు ఇచ్చిన హామీలు అలవిగానే హామీలు ఇచ్చింది, ఇచ్చినవి కూడా నిలబెట్టుకోవట్లేదు, డబ్బులు లేవు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. రేపు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి చేస్తాము అంటారు. డబ్బులు లేని చోట రేపు మీరు వచ్చినా కూడా మళ్ళీ అదే కదా, మీరు ఎలా చేస్తారు? బుర్ర ఉపయోగించేయాలి, దేనికి ఎక్కడ పెట్టాలనో ప్రాధాన్యతలు ఉండాలి. ప్రాధాన్యతలు ఉండి దేని ప్రకారం ఎట్లా చేసుకుంటాం అని చెప్పి చేసుకుంటూ పోతే అవుతుంది. ఆ బుర్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదంటే ఉందని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లేదు. వాళ్ళ బుర్ర ఉన్నదంతా కూడా ఎవరిని ఎట్లా అరెస్ట్ చేయాలి, బ్లేమ్ చేయాలి, కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, మేము ఎట్లా సంపాదించుకోవాలి అనే దాని మీదే ఉన్నది కదా. మొత్తం ఐటీ వ్యవస్థని వాళ్ళ వెంచి పోషించింది ఎవరు ఇక్కడ? ఇవాళ ఏదో అక్కడ పోయి ఇక్కడ 1000 కోట్లు అక్కడ 1000 కోట్లు తెచ్చామంటారు. చూపించమని చెప్పండి, ₹1 ఎక్కడన్నా ఒక కంపెనీ పెట్టిన ఒక ఫోటో చూపించమని చెప్పండి. నేను మొన్న కూడా దావోస్ నుంచి చూపించండి. ఆ ఫోటోలు కాదు, వచ్చిన ఎంఓయూలు కాదు, ఇక్కడి నుంచే చెప్పండి. అందరు ఇక్కడోలే కదా, అక్కడోళ్ళు ఎవరు రాకపోతే ఇక్కడ ఉన్న కంపెనీలు ఎవరైతే ఇక్కడ హైదరాబాదు లేకపోతే ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇక్కడనే వాళ్ళు వచ్చి వాళ్ళ కంపెనీ పెడదామని చెప్పి ముందు వచ్చి పెట్టవచ్చు కదా. దావోస్ ఎందుకు చేసుకోవాలి? ఒకటి. 2, ఇక్కడే సంస్థ ఒకటి అడిషనల్ గా వాళ్ళు పెట్టిండ్రు. ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కొంత పెట్టిండ్రు. ఇప్పటికే ఓ 10,000 15,000 వాళ్ళ యొక్క ఉన్నది. విస్తీర్ణం చేస్తున్నట్టు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే చాలు. డావోస్ పే చేయాల్సిన కొత్త కంపెనీ రావాలి కదా అక్కడ. కొత్త కంపెనీలు కూడా ఇక్కడ ఉన్న తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కాకుండా, ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాకుండా, లేదా ఇండియాలో ఏదైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే, లేకపోతే ఇక్కడున్న కంపెనీస్ కాకుండా ఉన్నట్లయితే మిగతా దేశాల నుంచి వెళ్ళి, మిగతా రాష్ట్రాల నుంచి వెళ్ళి ఫస్ట్ టైం అక్కడ కలిసి చేసినాం అంటే ఉండొచ్చు. చూపించండి ఒకటి. ఇక్కడున్న కంపెనీలు ఇంత విస్తీర్ణం చేస్తున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అది ఇక్కడ 5,000 మందికి అలా కడతారు. ఆనాడు ఉన్న అగ్రిమెంట్లో ఇంకో 5,000 మందిని కంటిన్యూస్గా ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత చేస్తుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు మెగా వాళ్ళు ఇక్కడనే ఫ్యాక్టరీలు పెడుతున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. దానికోసం ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్లో చేసుకోవచ్చు కదా. హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ బేస్డ్ పోయి అక్కడ పోయి చూసుకొని రావాలన్నా. మరి గతంలో కూడా ఇదే కేటీఆర్ గారు దావోస్ పోయే కదా చేసుకొని వచ్చారు. దావోస్ పోయి చేసుకొచ్చిన కొత్త వాళ్ళతో చేసుకొచ్చింది. హైదరాబాద్ వాళ్ళతో చేసుకొచ్చుకోలే, ఉన్న వాళ్ళతో చేయించుకోలే. కొత్తగా ఏదైనా పెట్టినట్టయితే ఒక కంపెనీ దాన్ని వేరే దానిలోకి ఏమైనా డైవర్సిఫైడ్ అయితే తీసుకొచ్చింది. కొత్త ఫీల్డ్లో వాళ్ళు పెట్టినట్లయితే చేసేది. అంతే తప్ప కానీ ఉన్నదానికే విస్తీర్ణం పెంచుతున్నాం అని చెప్పేసి, లేకపోతే కొత్త వాళ్ళు ఇక్కడోళ్ళకి ఇక్కడికి చూపిస్తామని చెప్పి, సరే చెప్పండి 45,000 కోట్లు లాస్ట్ ఇయర్ తెచ్చినా ఉన్నారు కదా. ఆ 45,000 కోట్లలో ఎన్ని పరిశ్రమలు మీరు మొదలు పెట్టిండ్రు, ఏ యొక్క దశలో ఉన్నాయి, ఎంతమందిని రిక్రూట్ చేసిండ్రు, సంవత్సర కాలంలో దాని ప్రోగ్రెస్ ఏంది, ఏమన్నా మొదటి దశ అయిందా, రెండో దశ అయిందా, మూడో దశ అయిందా, ఫుల్ అయిపోయిందా, ఆ దశలలో ఏమన్నా ఉత్పత్తి బయలుదేరిందా, ఉత్పత్తి వచ్చిందా, లేకపోతే అందులో ఎంప్లాయీస్ని తీసుకున్నారా, ఆ లెక్కలు ఉంటే పెట్టండి బయట. రాజేశ్వర రెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి, మొన్నటి ఎన్నికల్లో
అధికారానికి దూరం అయ్యారు. ఎంపీ ఎలక్షన్స్లో అయితే జీరోకి వచ్చేశారు. సో ఇలాంటి పరిస్థితి నుంచి పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? మళ్ళీ అధికారంలోకి వస్తాము, ప్రజలకు ఏం కావాలో అవన్నీ చేస్తాము అంటున్నారు. బట్ ఏంటి, ఎలాంటి ప్లాన్తో వెళ్తున్నారు ముందుకి? ఒకటి, ప్రజలకి పూర్తిగా ఇప్పటికీ అర్థమైంది. అర్థమైన కొన్ని చోట్ల మేము గట్టిగా మాట్లాడితే మాకు ఇవ్వాల్సిన రేషన్ కార్డు ఇవ్వరేమో, మాకు ఇవ్వాల్సిన ఇల్లు ఇవ్వరేమో, మాకు ఇవ్వాల్సిన రుణమాఫీ చేయరేమో అని చెప్పేసి కొద్దిగా వెనకపట్టు పట్టిండ్రు ఒక 6 నెలల కింద. ఇవాళ గ్రామ సభల్లో నిర్మోహమాటంగా అన్ని అడిగాను. ఇవాళ కేసీఆర్ అనవసరంగా మేము పోగొట్టుకున్నాం అనే ఒక బాధలోకి ఇవాళ ప్రజలు వచ్చారు. పట్టణ ప్రజలందరూ కూడా అదే మొత్తం కూడా ఎక్కడికి పోయినా, నేను ఇప్పుడే ఫంక్షన్ పోయిస్తున్నా, ఫంక్షన్లో నన్ను కలిసిన 100 మందిలో 90 మంది అదే మాట మాట్లాడుతున్నారు. 10 మంది మాట్లాడలేకపోవచ్చు, 90 మంది కూడా మాట్లాడేది అనవసరంగా మేము పోగొట్టుకున్నాం కేసీఆర్ గారిని అని చెప్పేసి. ఇవాళ పట్టణాలలో కానీ పల్లెలలో కానీ లేకపోతే ఒక మిగతా అన్ని వర్గాల్లో ఇలా ఎంప్లాయీస్ కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ కానీ టెంపరీ కానీ రకరకాల చిన్న చిరుద్యోగులు కానీ లేక విద్యార్థులు కానీ యాజమాన్యాలు కానీ హాస్పిటల్స్ కానీ పేషెంట్స్ కానీ ఈ రియల్ ఎస్టేట్ ఓనర్స్ కానీ కొనేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్లో ఉండే అనేక మంది వేలాది మంది లక్షలాది మంది పనిచేసే వాళ్ళు కానీ ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కానీ మేము ఎక్కడ పోయినా ఐటీ వాళ్ళు వచ్చి మనం చెప్తుంటారు, ప్లీజ్ టెల్ థ్యాంక్స్ టు కేసీఆర్ అండ్ కేటీఆర్, మేము రీచ్ కాలేము, మీరు చెప్పండి అని చెప్పేసి. కాబట్టి అన్ని వర్గాల్లో కూడా అసంతృప్తి అనేది పెళ్ళుబుకుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ గారు రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాబట్టి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండంగా గెలుస్తుంది. దానికి ఏం నిర్బంధిగా ఉన్నాం. పార్టీ కూడా ఆ దిశలోనే వర్క్ చేసుకుంటూ పోతున్నాం. ప్రజల సమస్యల్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వం మీద గట్టి పోరాటం చేస్తూ మా ప్రతిపక్ష బాధ్యతను బ్రహ్మాండంగా చేస్తున్నాం. అది కొనసాగిస్తాం. బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం. అంటే కేసీఆర్ గారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామా? కేసీఆర్ గారు మరలా ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ అవుతారు. ఓకే, అంటే ఇక్కడ మొన్న ముఖ్యమంత్రిగా దూరమైన ఆయన ఎక్కడో ప్రధానమంత్రి ఎలా అవుతారు అనేది. నేను ముఖ్యమంత్రి అవుతాను నేను అనలేదండి అన్నమాట. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ప్రధానమంత్రి, బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను చాలా క్లియర్ గా చెప్తున్నాం, 3వ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళీ అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. రైట్. సో చివరిగా ఇంకొక విషయం అండి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ నియోజకవర్గాల జనగామ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ రావాల్సిన నిధులు కానివ్వండి లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించి కానీ అధికార పార్టీతో కొట్లాడి ఎలా తెచ్చుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? అధికార పార్టీ అన్ని నియోజకవర్గాలకు ఏ విధంగా నిధులు ఇవ్వాలో మాకు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఏ నియోజకవర్గానికి నిధులు ఇవ్వలే, అన్ని కూడా ఏదో పేపర్లు ఇచ్చి జీవోలు ఇచ్చి కొన్ని చోట్ల ఏదో చేయాలని చేస్తున్నారు అంతే తప్ప మా దగ్గర కూడా పెద్ద నిధులు ఇవ్వలే. మేము ఇంతకుముందు ఇచ్చిన నిధులను కూడా ఆపేసాం. అరకొర అక్కడ ఏదో పనులు చేపిస్తున్నాం. నాకు సంబంధించినంత వరకు సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి వాటి వరకు చేయడం. నా హాస్పిటల్లో ఇప్పటికీ ఒక 70,000 మందికి ఉచితంగా అన్ని పరీక్షలు కావచ్చు, సర్జరీలు కావచ్చు, ఫార్మా కావచ్చు ఫ్రీగా చేస్తుంది. నా నియోజకవర్గం నుంచి వెళ్ళి రేషన్ కార్డు పట్టుకొని వస్తుంది నా హాస్పిటల్ గట్కేసర్లో వాళ్ళందరికీ ఉచితంగా చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం రావాల్సిన నిధులు రాని పక్షంలో నేను ఏదైతే వాగ్దానం చేసినో నా సంస్థలు కానీ ఇతర సంస్థల్లో కొంత కన్సెషన్ ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇవ్వడం కానీ, పూర్తిగా 100% కన్సెషన్ ఇచ్చి వాళ్ళ యొక్క సర్వీసెస్ చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకు రెవెన్యూ సమస్యలు ఉన్నా పోలీస్ సమస్యలు ఉన్నా వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకుపోవడం, వాళ్ళకి ఇతర ఇబ్బందులు చెరువులు నింపకపోతే అధికారులతో మాట్లాడి చెరువులు నింపించడం, వాళ్ళకి పనులు చిన్న ఏదైనా కావాలనుకుంటే ఇమ్మీడియట్గా కలెక్టర్లతో కానీ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి చేయించడం. గత మొత్తం కూడా ఎక్కువ సమయాన్ని నేను నియోజకవర్గంలోనే కేటాయిస్తూ రాని నిధుల కోసం కొట్లాడేదానికంటే కొట్లాడనేది ఎట్లనే ఉంటుంది, వచ్చే వాటిలలో ఎంతవరకు వాళ్ళకి సాయం చేయగలదాం అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలతోనే ఉంటున్నాం. అది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయంలో రేషన్ కార్డు విషయంలో, ఇందిరా మిల్ల విషయంలో, రైతు భరోసా విషయంలో వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా వాళ్ళతోటే ఉంటూ అధికారులతో అడుగుతూ రావాల్సిన వాళ్లకు అర్హులకు ఇప్పించే దాంట్లో ముందు ఉంటున్నాం. ముందు భవిష్యత్తులో కూడా అర్హులైన వాళ్ళందుకు ఇప్పించే దాంట్లో ముందుంటా. కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా అని చెప్తున్నారు. అట్లే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వటానికి పల్లా రాజేశ్వరరెడ్డి గారు తన వంతు పాత్ర ఎలా పోషించబోతున్నారు? ఖచ్చితంగా ఇంతకు నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా,
ఎమ్మెల్యేగా కూడా నాకు టికెట్ ఇచ్చిండు. భవిష్యత్తులో కూడా వారు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను నేను. కేసీఆర్ గారు అధ్యక్షులుగా నాకు ఇచ్చిన పనిని, పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన ఏ పని ఉంటే ఆ పనిని స్వీకరించి ఆ పనిని పూర్తి చేసి ఆ పని ద్వారా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 3వ సారి వచ్చినట్టు చూస్తాం. రైట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే చెప్పారో జనగామ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు, అలాగే పార్టీ అధికారంలోకి రావడానికి ఏం చేయబోతున్నారు, వీటన్నిటిలో సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి యూఏ టీవీ.